Young people of Bethesda Church here in Dr. A. Nagar, Hyderabad, God is going to speak to you. బెతెస్దా చర్చిలోని యవనస్తులారా, ఏస్రావ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం నుండి వచ్చిన ప్రతి యవనస్తులతో దేవుడు ఈ రోజు మాట్లాడబోతున్నాడు. Folks around the world watching via internet, God is going to speak to you. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచమంతటా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న యవన బిడ్డలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. This will be the day when you'll encounter Jesus, who one day walked near a pool called Bethesda and turned the life of a man who met him in a pool near Bethesda. బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని కలుసుకొని తన జీవితాన్ని మార్చివేసినట్టుగా ఈ దినమున దేవుడు కార్యం చేయబోతున్నాడు. Today, as we meditate from a book from Jesus' holy word, the Bible, God will speak to you, young person. యేసయ్య పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము ధ్యానం చేస్తుండగా యవనస్తుడా దేవునితో మాట్లాడబోతున్నాడు. Our meditation of several verses and passages from the book of Proverbs will come like an arrow into your heart and touch and transform your life. సామెతల గ్రంథంలో నుండి మనం ధ్యానం చేస్తున్న కొన్ని విషయాలు ఒక ఈటవలే బాణము వలె నీ హృదయంలోనికి వచ్చి నీతో మాట్లాడబోతున్నాడు. But you need to stay humble and hungry to receive it. అయితే నీవు తగ్గించుకొని ఆకలితో దేవుని వాక్యము కొరకు సిద్ధపడి ఉండాలి. Gracious Heavenly Father, మా ప్రియ we come to you in Jesus' name. యేసు నామములో నీ యొద్దకు వస్తున్నాం. We thank you for this fantastic morning. ఈ అద్భుతమైన ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు. We thank you, Lord, for this wonderful church, the Bethesda Church here in Dr. A. Nagar. మా ప్రభా ఏస్రావ్ నగర్ లో ఉన్న అద్భుతమైన బెతెస్దా సంఘమును బట్టి మీకు వందనాలు. We thank you for these young people who have come from various parts of Hyderabad and even from this area. మా ప్రభా హైదరాబాద్ ప్రాంతం నుండి ఆయా స్థలాల నుండి వచ్చిన యవన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తున్నాం. Even as I take them into your word, మా ప్రభా వారందరినీ నీ వాక్యంలోనికి తీసుకొని వెళ్తుండగా, especially the book of Proverbs, ప్రత్యేకముగా సామెతల గ్రంథములోనికి మేము వెళ్తుండగా, I pray, Lord, that my message will be like a word fitly spoken, apples of gold in settings of silver, as your word says in the book of Proverbs. మా ప్రభా ఇదిగో నీ వాక్యం నేరుగా హృదయంలోనికి వెళ్ళగలుగునట్లుగా మీరు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం. Let it be apt for the struggles and the chains and the bondages and the sins these young people are grappling with day in and day out of their young lives. మా తండ్రి దివారాత్రులు వారి జీవితంలో వారికి ఉన్నటువంటి బంధకములు, సంఖ్యలు, వారికి ఉన్న శ్రమలన్నిటిలో మా ప్రభా ఈ వాక్యము గొప్ప విడుదలనిచ్చినట్లుగా వారి హృదయంలోనికి వెళ్ళినట్లుగా సహాయం at the end of this message, Lord, I believe with my eyes of faith these young people will come and give their lives to you, the only person who can deliver them from their bondages, the only person who can give them true joy, true peace and true happiness. మా ప్రభా ఇదిగో విశ్వాసపు నేత్రాలతో నేను నమ్ముచున్నాను, నీవు మాత్రమే ఈ బిడ్డలు ఇది నా వాక్యము ధ్యానిస్తుండగా వారికి ఉన్నటువంటి ప్రతి బంధకములో నుండి నేను విడిపించబోతున్నందుకు వందనాలు. In Jesus Christ's name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The theme verse that was given to me comes from the book of Proverbs chapter 3 verses 4 and 5. నాకు ఇచ్చినటువంటి అంశము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నుండి మనం తీసుకున్నటువంటి అంశం. You can turn your Bibles to the book of Proverbs, and today as God would lead me, we will read several verses from there, that great book, and God will speak to you, young person. ఈ అద్భుతమైన పుస్తకంలో నుండి యవన బిడ్డ దేవుడు ఈ రోజు మనం ధ్యానం చేస్తుండగా మనతో మాట్లాడబోతున్నాడు. Proverbs chapter 3 verses 4 and 5. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4, 5 వచనాలు. 4, 5, 6. 5, 4, 5, 6 వచనాలు. So you'll find favor and good success in the sight of God and man. దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకొందువు. Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇచ్చుము. Do not lean on your own understanding. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. In all your ways acknowledge him. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. If you have a pen with you and if you have your Bible open, underline the phrase in all your ways. Underline that phrase. నీ చేతిలో పెన్ ఉన్నట్లయితే నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఈ మాటను అండర్లైన్ చేసుకో. నీ ప్రవర్తన అంతటి యందు. In all your ways acknowledge him. నీ ప్రతి ప్రవర్తనలో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. My young friend, you are on a highway. You are on a way. That way is called life. ప్రియ యవనస్తుడా, నీ ఒక రహదారిలో ఉన్నావు. జీవితం అనేటువంటి రహదారిలో నీవు ఉన్నావు. You may
or may not travel in any other road. You may never travel in some of the great roads of our country and the world, but the road of life, you are already traveling in that road. మన దేశంలోనూ ప్రపంచంలోనూ గొప్ప రహదారుల్లో నీవు ప్రయాణం చేసి ఉండకపోవచ్చు, కానీ ఈ రోజున జీవితం అనే రహదారిలో మనలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తున్నారు. That is your way. అది నీ మార్గమై ఉంటుంది. And we are going to talk about that this morning. ఈ రోజు ఆ మార్గమును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. And in that way you will come to a crossroad. ఆ మార్గములో నీ ఒక క్రాస్ రోడ్ కి నువ్వు రాబోతున్నావు. Not so far away from here is the Dr. A.S. Rao Nagar crossroad. మనం ఇక్కడ నుంచి కొంత దూరం నడుచుకొని వెళ్తే A.S. Rao Nagar క్రాస్ రోడ్ వస్తుంది. Now I lived there for some time, between 2005, 6, 7, 8. In fact, for 3 years almost, I lived in a place, in a house, when I take the right from that crossroad. మరి 2005 నుండి 8 వరకు ఆ క్రాస్ రోడ్ కి సమీపంగా నేను ఒక 3 సంవత్సరాలు జీవించాను. But today we are not talking about the Dr. A.S. Rao Nagar crossroad. అయితే ఈ రోజు యవనస్తులారా A.S. Rao Nagar క్రాస్ రోడ్ గురించి నేను We are మాట్లాడలేదు. talking about the crossroads in your life. నీ జీవితంలో ఉన్న క్రాస్ రోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. Some decisions that you make standing in the road called life. నీవు జీవితం అనేటువంటి మార్గంలో నిలబడి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు. Now I am not talking about this decision whether the crossroad, do I eat idli today for breakfast or dosa for breakfast. ఎలాంటి క్రాస్ రోడ్లు అంటే క్రాస్ లో నిలబడి నేను ఈ రోజు ఇడ్లీ తినాలా దోశ తినాలని ఆలోచించే క్రాస్ రోడ్. I am not talking about that crossroad. నేను అలాంటి క్రాస్ రోడ్ గురించి మాట్లాడలేదు. Or if you are a woman, you are thinking, should I wear sari today or should I wear chudidar today? ఒకవేళ నీవు స్త్రీవైతే నేను ఈ రోజు చుడిదార్ తొడుక్కోవాలా సారీ తొడుక్కోవాలా అన్న క్రాస్ రోడ్ గురించి I am మాట్లాడలేదు. not talking about that crossroad. అలాంటి క్రాస్ రోడ్ గురించి Or మాట్లాడలేదు. if you are a man, you are thinking, should I watch cricket on TV or should I go to the ground and play cricket? నీవు పురుషుడివైతే నేను ఇంట్లో కూర్చొని టీవీలో క్రికెట్ చూడాలా లేకపోతే గ్రౌండ్ లోకి వెళ్ళి క్రికెట్ ఆడాలన్న క్రాస్ రోడ్ గురించి I am not మాట్లాడలేదు. talking about that crossroad. అలాంటి క్రాస్ రోడ్ గురించి మాట్లాడలేదు. Or if you wear a full sleeve shirt, say, I am not talking about the crossroad. Do I leave it? Do I button it up or do I roll it up? నేను ఫుల్ స్లీవ్ సెట్ వేసుకున్నాను బటన్ పెట్టుకోవాలా బటన్ ఊడదీయాలా అన్న క్రాస్ రోడ్ గురించి మాట్లాడలా. I am talking about far more important crossroads that will determine your eternal destiny. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఒక క్రాస్ రోడ్ గురించి మాట్లాడుతున్నాను. ఆ క్రాస్ రోడ్ నీ గమ్యాన్ని తెలియజేస్తుంది. I hold in my hand God's word, the holy word of God, the Bible. నా చేతిలో దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉన్నది. This is a library of 66 books. ఇది 66 పుస్తకాల గ్రంథాలయమై ఉంటున్నది. And God put one book in the Bible called the book of Proverbs, which is talking about several crossroads. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సామెతల గ్రంథం అనే పుస్తకము క్రాస్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నది. My theological friends will tell me that book of Proverbs talks about the doctrine of two ways, which means the book of Proverbs talks about two things, this or that. You got to choose this or that, this or that. సామెతల గ్రంథం ఎలాంటి వేదాంతం గురించి మాట్లాడుతున్నది అంటే ఇది చెయ్యాలా అది చెయ్యాలా ఇదా అదా అని మాట్లాడుతున్నది. As time would permit, as the Spirit of God will enable me, I'm going to talk about 9 or 10 of those crossroads. సమయం అనుకూలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపించినట్టుగా 8-9 క్రాస్ రోడ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. And you are finding yourself in that crossroad already, my young friend. యవనస్తులారా, నేను చెప్పబోయే క్రాస్ రోడ్స్ లో మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు కనుగొనబోతున్నారు. And you, my friend, you will as you come with me, as you listen to this message, you will see yourself standing in the crossroads, and I pray that God will help you make a wise decision. ఈ రోజు decision. వాక్యం ధ్యానిస్తుండగా ఏ క్రాస్ రోడ్స్ లో నువ్వు ఉన్నావో తెలుసుకొనబోతున్నావు. దేవుడు నీ మార్గాన్ని కనుగొనడానికి నీకు సహాయం చేయబోతున్నాడు. The first crossroad point. మొట్టమొదటి క్రాస్ రోడ్ పాయింట్. Do I be righteous or wicked? నేను నీతిమంతుడిగా ఉండాలా లేకపోతే చెడ్డవాడిగా ఉండాలా? No, you are saying, well, I don't understand what you're talking about. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అనవచ్చు. I am not a wicked person. నేను చెడ్డవాడిని కాదు అని అనవచ్చు. I will never take Jim Foley, that American photographer. I will never put a video camera in front of me and chop his neck out like a terrorist. I will never do that. Wickedness is far away from me. Jim Foley వంటి ఆ భయంకరమైన చెడ్డవాడి వలె కెమెరా నా ముందు ఉంచుకొని తలకాయలు కోసేవాడిగా నేను లేను. అంత చెడ్డవాడిని కాదని అనవచ్చు. I am not a terrorist. Wickedness is far away from me. Maybe that is what you are saying. నేను ఒక తీవ్రవాదినో ఉగ్రవాదినో కాదు అని అనవచ్చు.
But I'm not talking about that wickedness. నేను అలాంటి చెడ్డతనమును గురించి మాట్లాడలేదు. The book of Proverbs explains what wickedness is. సామెతల గ్రంథం చెడుతనం అంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తున్నది. In Proverbs chapter 12 and verse 3, the Bible says, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ చెప్తున్నది, no one is established by wickedness, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. but the root of the righteous will never be removed, will never be moved. నీతిమంతుల వేరు కదలదు అని బైబిల్ చెప్తున్నది. We have a pen, underline the word wickedness and righteousness. మీ దగ్గర పెన్ ఉంటే భక్తిహీనత నీతిమంతుడు అన్న మాటను You అండర్లైన్ have a చేయండి. choice to be wicked or righteous. నీవు నీతిమంతుడిగా ఉండే అవకాశం ఉన్నది, భక్తిహీనుడిగా ఉండే అవకాశం And my ఉన్నది. Bible says no one is established by wickedness. అయితే నా బైబిల్ చెప్తుంది బలహీనత వలన ఎవడు తన జీవితంలో స్థిరపడడు. Your friends are telling you you can be established by wickedness. నీ స్నేహితులు చెప్పవచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనత ద్వారా నీవు స్థిరపడవచ్చు So జీవితంలో. that is why you can copy in the exams and establish yourself as a top student. అందుకొరకే ఎగ్జామ్ లో కాపీ కొడుతూ మంచి మార్కులు సంపాదించి టాపర్ గా ఉంటూ ఉన్నావు. Your colleagues in your workplace are telling you wickedness can establish you. నీవు పనిచేసే స్థలంలో జత పని వారు చెప్పవచ్చు, మనం చెడుతనం ద్వారా ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు When అని. your boss is trying to flirt with you, when you cooperate with them, then you can establish yourself in that company. That's what your colleagues are telling you. నీవు బాస్ ఏదైనా తప్పుడు పని చెప్తున్నప్పుడు అతనితో సహకరించినప్పుడు నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళవచ్చు నీ కొలీగ్స్ చెప్తూ ఉండవచ్చు. But wickedness will not establish you, my Bible ప్రియ says. స్నేహితులారా, నా బైబిల్ గ్రంథం చెప్తున్నది భక్తిహీనత నిన్ను ఏమాత్రము స్థిరపరచదు. What will establish you? అయితే నీ జీవితానికి స్థిరత్వం The కలగజేసేదేంటి? root of the righteous will establish you. నీతిమంతుల వేరు నిన్ను స్థిరపరచగలదు. Who is the root of righteousness? ఎవరు ఈ నీతిమంతుల వేరు అంటే? The Bible says in Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ చెప్తున్నది, Verse 10, sorry, Isaiah 11 and verse 10. 11వ అధ్యాయము 10వ వచనం. There is a name for Jesus there. అక్కడ యేసుకు ఒక పేరు ఉంటున్నదండి. That name is also quoted in Romans chapter 15 and verse 12. రోమా 15:12లో కూడా ఈ మాటను రాయబడి ఉన్నది. He is the root of Jesse. ఆయన యెషై వేరు చిగురు అని If you రాయబడుతున్నది. have Jesus as the root of your life, నీ జీవితంలో యేసయ్య ఒక వేరుగా ఉన్నట్లయితే you will be established. నీవు స్థిరపరచబడతావు. But if you have wickedness as the root of your life, ఒకవేళ నీ జీవితంలో చెడుతనము వేరుగా ఉంటే you will not be established. అలాంటి వేర్లు నిన్ను స్థిరపరచలేవు. Now that is your choice. You have a choice to choose wickedness or Jesus who can give you righteousness. చెడుతనమును ఎన్నుకోవాలా, నీతిని ఎన్నుకోవాలా? దేవుడు నీ ముందు ఉంచాడు. You have a choice today. నీకు ఈ రోజు ఒక అవకాశం ఉంటున్నది. Do I go behind wickedness hoping wickedness will establish me in life? చెడుతనం వెనకాల నేను వెళ్ళాలా? ఒకవేళ చెడుతనము నన్ను స్థిరపరుస్తుందా? Or do I have Jesus as the root for my life? లేక యేసయ్య నా జీవితానికి వేరుగా ఉన్నాడా? And if that root goes deep ఆ down, యేసయ్య వేర్లు లోతుగా the వెళ్ళబోతున్నాయి. storms will come. The storms will come. రాళ్ళు వస్తూ ఉంటాయి, The winds will blast. గాలులు వస్తూ ఉంటాయి. But you will stay strong. అయితే నీవు కదల్చబడవు, స్థిరముగా You will be నిలబడతావు. established. నీవు స్థిరపరచబడతావు. You will be established. నీవు స్థిరపరచబడతావు. In fact, how can you become righteous? ప్రియ యవనస్తులారా, నీవు ఎలాగూ నీతిమంతుడు అవుతావు? The book of Proverbs explains. సామెతల గ్రంథం వివరిస్తున్నది. Proverbs chapter 18 and verse 10. 18వ అధ్యాయం 10వ వచనం ఇలాగు Proverbs చెప్తున్నది. chapter 18 and verse 10. 18వ అధ్యాయం 10వ The వచనం, name of the Lord యెహోవా నామము is a strong tower. బలమైన దుర్గము. The righteous man runs into it నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుంటూ and వెళ్తాడు. is safe. అక్కడ ఆయన సురక్షితంగా ఉంటాడు. Who? The name of the Lord. యెహోవా నామము, Yahweh. యెహోవా, Jesus. యేసు, The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. The name of the Lord. పరిశుద్ధాత్ముని If you నామము, run to the name of the Lord, నీతిమంతుని నామములోనికి పరిగెత్తటం, you will be righteous నీవు నీతిమంతుడిగా ఉంటావు. and you will be safe. నీవు సురక్షితంగా ఉంటావు. That's the way you can become righteous. అట్టి రీతిగా మనం నీతిమంతులం అవగలం. Not with your own ability, నీ సొంత శక్తి చేత కాదు, not with your own strength. నీ సొంత బలము చేత కాదు. You need the righteousness of Jesus. నీకు యేసు క్రీస్తు కలిగి ఉన్నటువంటి నీతిని కావాలి. Today Jesus is giving you a shirt, a free top.
ఈ రోజు యవనస్తుడా నీకొక ఉచితంగా ఒక వస్త్రాన్ని యేసయిస్తూ It is ఉన్నాడు. the robe of righteousness. ఇది నీతి వస్త్రం అని To పిలువబడుతున్నది. give it to you, he died on the cross. ఆయన నిన్ను విడిపించడానికి కలువరి సిలువలో చనిపోయాడు. He shed his blood and that's how he got that shirt. ఆ నీతి వస్త్రం నీకు ఇవ్వడానికి ఆయన రక్తమును He కార్చినటువంటి gives వాడు. it to you freely. ఈ నీతి వస్త్రాన్ని నీకు ఆయన You ఉచితంగా must run ఇస్తున్నాడు. to him నీవు పరిగెత్తుకొని వెళ్ళాలి. and wear that shirt నీవు ఆ నీతి వస్త్రాన్ని and తొడుక్కోవాలి. you will be righteous. అలాగు చేయటం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. That's the message of the Bible. ఈ రోజు దేవుడు నీకు ఆ వర్తమానం Do you ఇస్తున్నాడు. want that? నీకు అది కావాలా? Do you want that? నీకు అది కావాలా? Don't think wickedness will establish you. Wickedness will not establish you. యవనస్తుడా చెడుతనం నిన్ను స్థిరపరచదు. దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. But the righteousness that comes through Jesus, that will establish you. యేసు నుండి వస్తున్నటువంటి నీతి నిన్ను స్థిరపరుస్తూ ఉన్నది. Second crossroad. రెండవ క్రాస్ రోడ్. Okay, in the book of Proverbs, the second crossroad. సామెతల గ్రంథంలో So you have రెండవ a క్రాస్ choice. రోడ్. First crossroad, you have to choose wickedness or righteousness. మొదటి క్రాస్ రోడ్ లో నీవు నీతిని కోరుకోవాలా, చెడుతనమును కోరుకోవాలా? And let's say you are going towards Secunderabad, and now you come to the second crossroad, Sainikpuri crossroad. ఇప్పుడు రెండవ క్రాస్ రోడ్ కి మనం వెళ్తున్నాం. Sainikpuri crossroad. సైనిక్పురి క్రాస్ రోడ్ అనుకుందాం. So many roads, you have to take a turn. చాలా రోడ్లు ఉన్నాయి, నువ్వు టర్నింగ్ One తీసుకోవాలి. road says fool, ఒక రోడ్ అంటుంది ఫూల్ అంటుంది, other road says wise. ఇంకొక రోడ్ అంటుంది వాయిస్ అని That అంటుంది. is the second choice. రెండవ క్రాస్ రోడ్. You can choose to be a fool, నీవు వెర్రివాడిగా ఫూల్ or గా you can ఉండవచ్చు. choose to be a wise man. నీవు జ్ఞానం గలివాడిగా వైస్ గా నువ్వు You ఉండవచ్చు. say, no, stop, Duke Jairaj. ఓ డ్యూక్ జయరాజ్ గారు ఆపండి మీ మాటలు. I will never be a fool. నేను ఎప్పుడు ఫూల్ కాదు. No. No, అలా కాదండి. When the Bible says బైబిల్ చెప్తున్నది in Hebrews chapter 10 and verse 25, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ the వచనంలో pleasures of sin are only for a short season. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కేవలం కొద్ది క్షణం కొరకే. When the Bible says that, బైబిల్ ఆ విషయం చెప్తున్నది అని and అంటే you have read that, నీవు ఒకవేళ అది you చదివితే, have experienced that, వాటిని నీవు అనుభవించితే, again and again when you go behind pleasures of sin, మరలా లోకపు ఆశల వైపుకు పరిగెడుతూ ఉంటే, it could be few moments of watching pornography on the internet. బహుశా నీ జీవితంలో కొన్నిసార్లు ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ వాచ్ It చేస్తున్నావేమో. could be to allow a boy to touch you in places where he should not be touching you. లేక ఒక యవనస్తుడు నిన్ను తాకని స్థలంలో నీ శరీరాన్ని తాకడానికి అవకాశం ఇస్తున్నావేమో. You know, whatever it is, అది ఏదైనప్పటికీ కూడా when you think, okay, I will do this for a few seconds because there is some joy in this, there is some pleasure in this. యవనస్తుడు నీవు అనుకోవచ్చు, ఇలాంటి పనులు చేయటం ద్వారా నాకు కొంత సంతోషం సమాధానం దొరుకుతుంది గనుక నేను ఇలాగూ చేస్తానని అనుకోవచ్చు. You, my friend, forgive me for being blunt, you're a fool, and if I do it, I'm a fool. నీవు అలాగూ చేస్తూ ఉన్నట్లయితే యవనస్తుడా నీవు ఫూల్వే అని దేవుని వాక్యం చెప్తున్నది. Because the Bible says ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట. in Psalm 16th chapter and verse 11, 16వ కీర్తన 11వ వచనం మనం చదివితే, on the right hand of God దేవుని కుడి చేతిలో there are eternal pleasures. నిత్య సుఖములు కలవు. Satan gives you temporary pleasure, సాతానుడు నీకు తాత్కాలిక సంతోషం ఇస్తే, God gives you eternal pleasure. నా ప్రభువు నిత్య సంతోషం ఇస్తాడు. And we, like fools, మనము వెర్రివారి వలె when temptation after temptation comes, శోధన వెనకాల శోధన వస్తున్నప్పుడు we choose that temporary pleasure. మనం ఏం చేస్తున్నామంటే ఆ తాత్కాలిక సంతోషాన్ని కోరుకుంటున్నాం. That's why I say we are fools. అందుకే నేను అంటున్నాను మనం ఫూల్స్ గా ఉన్నాం. And we are in the crossroads. మనము క్రాస్ రోడ్ లో ఉన్నాం. And what does the Bible say in the book of Proverbs? సామెతల గ్రంథంలో బైబిల్ ఏమని చెప్తున్నది? Proverbs chapter 14 and verse 3. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, By the mouth of a fool మూడుల నోట comes a rod for his back, బెత్తము వంటి గర్వం ఉన్నది, but the lips of the wise will preserve them. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. Fool, underline that, and wise, underline that. మరి మూడులు జ్ఞానులు అన్న మాట అండర్లైన్ You're on a చేయండి. crossroad now. మనం ఇప్పుడు రెండవ క్రాస్ రోడ్ లో ఉన్నాం. You can be a fool or you can be wise. నీవు వెర్రివాడిగా ఉండవచ్చు, జ్ఞానవంతుడిగా ఉండవచ్చు. And Proverbs 14:3 says fools have a punishment, that is the beating of the back. Beating on the back is the punishment for fools. మరి మూడులకి వెనకాల మరి శిక్ష పడుతుంది, తన్నులు పడతాయని చెప్తా ఉంది బైబిల్. 2000 years ago 2000 సంవత్సరాల క్రితం God came down. దేవుడు దిగి వచ్చాడు. He became flesh, ఆయన శరీరముగా మారాడు. born of a virgin, ఆయన కన్యకకు జన్మించాడు, lived a sinless life. పరిశుద్ధ జీవితం జీవించాడు. And they did this to him. They tied his hands
ఆయన చేతులు కట్టివేశారు. And they beat him up on his back. ఆయన వీపు మీద కొడుతూ ఉన్నారు. Strong Roman soldiers. బలమైనటువంటి రోమన్ సైనికులు. As strong as Salman Khan. సల్మాన్ ఖాన్ కంటే బలవంతులు. As strong as some of these baddies you get to see in Telugu movies. తెలుగు సినిమాల్లో మీరు చూస్తున్నటువంటి బలవంతుల కంటే గొప్పవారు. They beat him up on the backside. యేసయ్య దేహమును గాయపరుస్తున్నారు. At least 39 times. 39 సార్లు కొట్టారు. Those belts or those whips had broken bone pieces, broken nails, broken metal pieces stuck on them at the end. వారు కొడుతున్నటువంటి ఆ కొరడాలకు చివరిలో వెముకలు లేకపోతే సీకులు మేకులు ఎన్నో పెట్టబడి ఉన్నాయి. And with that these strong guys with huge muscles beat Jesus. ఈ రోమా సైనికుల ఆ కొరడాలతో యేసయ్య దేహమును కొడుతూ ఉంటే He was no fool. ఆయన వెర్రివాడు కాదు ప్రియ దేవుడా. He could have stayed in heaven and enjoyed the company of his father forever and forever. ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చొని తండ్రితో నిత్యము సంతోషిస్తూ ఉండవచ్చు. But he said bye bye to that. కానీ డాడీకి బై బై చెప్పాడు. Because he loved you. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. Your daddy and mommy you may feel men sometimes don't love you. నీవు కొన్నిసార్లు అనుకోవచ్చు నీ డాడీ మమ్మీ నిన్ను ప్రేమించట్లేదు Your అనుకోవచ్చు. teacher in your class has some favorites and you think teacher doesn't love you. నీ టీచర్ నిన్ను ప్రేమించట్లేదని నీవు అనుకోవచ్చు. And that boy who's showing interest to you suddenly shifts because he saw a more beautiful girl and with a beautiful face, more beautiful than you. He said bye bye to you and you feel miserable. He doesn't love you. నీవు చాలా ఇష్టపడినటువంటి అబ్బాయి కొన్ని రోజులకు ఇంకా అందమైన అమ్మాయి కనబడితే నిన్ను వదిలేసి అతని మార్గం మార్చుకోవచ్చు. But this morning I have good news for you young people. ఈ రోజు యవనస్తుడా నీ కొరకు ఒక శుభవార్త తీసుకుని వచ్చాను. Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. Though he could have stayed in heaven and enjoyed fellowship with his father forever and forever, he said bye bye to that and came down. ఆయన పరలోకంలో ఉండి నిత్యము తండ్రితో సంతోషించవచ్చు. ఆ సుఖానికి బై బై చెప్పి నిన్ను ప్రేమించడానికి నీ He దగ్గరికి lived a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితం He జీవించాడు. overcame every temptation. ఆయనకు కూడా అనేకమైన శోధనలు వచ్చాయి. He pleased his heavenly Father through every second of his life. ప్రతి శోధనలో ఆయన తన పరలోకపు తండ్రికి ప్రీతికరంగా జీవించాడు. He chose the eternal pleasures at the right hand of God and he was sitting on the right hand of God. తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి నిత్య సుఖముల కొరకు తాను He కోరుకున్నాడు. chose eternal pleasures at the right hand of God and said no to the fleeting pleasures of sin. తండ్రి దగ్గర ఉన్న సంతోషం కావాలనుకున్నాడు. లోకపు ఆశలను వద్దని కోరుకున్నాడు. No, he did not have an affair with Mary Magdalene. He didn't have an affair with Mary Magdalene. మేరీ మగ్దలేన చేత ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. Nobody could point an accusing finger at him. He asked them, which of you can convict me of sin? Everybody kept quiet as if some laddu was inside their ఆయన mouth. సవాలు చేస్తూ ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడు అన్నప్పుడు నోట్లో లడ్డు ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. Lived a sinless life. పాపం లేని జీవితం No జీవించాడు. sin. అతనిలో ఏ పాపము లేదు. He was a wise man. ఆయన జ్ఞానము కలిగిన వాడు. His wisdom personified. ఆయన జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు. But he was beaten. అయినప్పటికీ ఆయన కొట్టబడ్డాడు. The punishment for fools is beatings, Proverbs says. ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తున్నది ఫూల్స్ కి పనిష్మెంట్ ఉన్నదని బైబిల్ చెప్తున్నది. That punishment Jesus took. అయితే ఆ పనిష్మెంట్ యేసయ్యకి ఇవ్వబడింది. Why? ఎందుకు? He was taking your place. ఆయన నీ స్థానంలో నిలబడ్డాడు. I am a fool. నేను వెర్రివాడను. Duke Jairaj is the fool. You're a fool. నీవు ఫూలుగా ఉన్నావు. We should be beaten. మనము కొట్టబడాలి. I should be beaten. నేను కొట్టబడాలి. You should be beaten. నీవు కొట్టబడాలి. But Jesus says, I love you. యేసయ్య అంటున్నాడు యవనస్తుడా నిన్ను I will ప్రేమిస్తున్నా. take your punishment upon my body. నీవు ఫూలుగా ఉన్నావు. నీ పనిష్మెంట్ నా శరీరం మీద తీసుకుంటాను. He was beaten up. మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. He was beaten up for you and me. ఆయన నీ కొరకు నా కొరకు కొట్టబడ్డాడు. Today you have a choice. ఈ రోజు నీకు ఒక అవకాశం ఉన్నది. Would you still be a fool? నీవు ఇంకను ఫూల్ గా Or ఉంటావా? would you be wise? నీవు జ్ఞానం కలిగిన వాడవుగా ఉంటావా? You just have to read the newspaper to understand that how foolish it is to go behind the pleasures of sin. చూడండి న్యూస్ పేపర్ చదివితే అది మనకు తెలియట్లా ఆ వెర్రివారి వెనకాల వెళ్ళటం ఆ యొక్క చెడు లోకాశల వైపు వెళ్ళటం ఎంత వెర్రితనమో. Right now US Open is going on. The US and United States Tennis Open is going on. US Open ఇప్పుడు జరుగుతున్నది. In 99 after the last match of the Wimbledon, another great tournament was over in 1999. It happened some years ago. 1999లో వింబుల్డన్ అయిపోయినప్పుడు there was a player of that time, a great player called Boris Becker. బోరిస్ బెకర్ అన్నటువంటి గొప్ప ఆటగాడు. He won Wimbledon at the age of 17. ఆయన వింబుల్డన్ 18వ సంవత్సరంలో ఆయన గెలిచాడు.
He won it at the age of 18 again. 18వ సంవత్సరంలో మరొకసారి గెలిచాడు. He was a king of Wimbledon. ఆయన కింగ్ ఆఫ్ వింబుల్డన్ గా పిలువబడ్డాడు. 99 he was getting old, about to retire. 99వ సంవత్సరంలో ఆయన ఇక రిటైర్ అయ్యేటువంటి సమయం. He lost his Wimbledon match. ఆయన తన వింబుల్డన్ మ్యాచ్ లో ఓడిపోయాడు. He went to a hotel. ఆయన ఒక హోటల్లోనికి వెళ్ళాడు. He saw a Russian model there. అక్కడ ఒక రష్యన్ మోడల్ ని చూశాడు. They met and went towards the toilets of that hotel. ఆ హోటల్లో టాయిలెట్స్ వైపుగా వారు వెళ్ళారు. Toilet or broom cupboard or whatever. బహుశా ఏదో ఒక స్థలానికి అక్కడికి వెళ్ళారు. And they had sex with each other. 5 seconds it had lasted. 5 వారు seconds. ఒక 5 క్షణాలు సెక్స్ లో పాల్గొన్నారు. And then Becker forgot about that incident. ఈ యవనస్తుడు మరలా ఇతను దాని గురించి మరలా మర్చిపోయాడు. That woman became pregnant. ఈ స్త్రీ ఎవరితో అయితే పాపం చేశాడో అమ్మాయి గర్భవతి అయిపోయింది. And Becker writes in his autobiography, this is not some masala journalist writing about Becker, in his own autobiography he writes. ఇది ఎవరో బెక్కర్ గురించి రాసినటువంటి విషయం కాదు, బెక్కరే తన ఆటోబయోగ్రఫీలో రాసినటువంటి విషయం. Those 5 seconds were the most expensive 5 seconds of my life. ఆ 5 క్షణాలు నా జీవితంలో చాలా ఖరీదైనటువంటి క్షణాలు. I regret it so much. దానిని గురించి నేను ఎంతగానో చింతిస్తూ ఉన్నాను. I regret it so much. నేను ఎంతగానో చింతపడుతూ ఉన్నాను. See, the pleasures of sin are temporary. చూడండి, లోకంలో ఉన్నటువంటి క్షణిక ఆనందం కొరకున్నటువంటి ఆ యొక్క పాపము. We know that from experience. We know that from the experience of others. మనము మన జీవితంలో అనుభవంలో నుండి ఇతరుల జీవితాల అనుభవంలో నుండి ఆ సంగతిని గ్రహించగలం. Today you are on the crossroad. ఈ రోజు నీవు ఒక క్రాస్ రోడ్ లో ఉన్నావు. Would you be a fool choosing the pleasures of sin, or would you be wise choosing the one who died for you on the cross? లోకాశలను కోరుకొని ఫూల్ గా నీ ఉంటావా, లేకపోతే నీ కొరకు కల్వరి సిలువలో చనిపోయిన యేసుని కోరుకొని జ్ఞానవంతుడుగా ఉంటావా? Now you finished Sainikpuri Junction and you're moving towards, let's say you're coming to Tirumalgiri Junction now. నీవు సైనిక్పురి జంక్షన్ అయిపోయింది, ఇప్పుడు మూడవదిగా తిరుమలగిరి జంక్షన్ కు వచ్చాం. The crossroads of life. జీవితం యొక్క క్రాస్ రోడ్ In దగ్గరికి the book of Proverbs, సామెతల గ్రంథములో the third crossroad. మూడవ క్రాస్ రోడ్. We read that from Proverbs chapter 5. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలం. 18 onwards. 18వ వచనం నుండి It's talking about a young man here. ఇక్కడ ఒక యవనస్తుని గురించి It says, మాట్లాడుతున్నారు. let your fountain be blessed. నీ ఊట దీవెననందును గాక. Rejoice in the wife of your youth. యవన కాలపు భార్య యందు సంతోషించుము. Underline that, wife of your youth. చూడండి, ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. యవన కాలపు భార్య. A lovely dare, a graceful doe, let her breasts fill you at all times with delight, be intoxicated always in her love. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుందువు. Verse 20, why should you be intoxicated, my son, with a forbidden woman? Underline the word forbidden woman. 20వ వచనంలో మాట్లాడుతున్న, నా కుమారుడా జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవైందువు. జార స్త్రీ అన్న మాటను అండర్లైన్ చేయండి. And embrace the bosom of an adulteress. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. Another crossroad. మరి ఒక క్రాస్ రోడ్. Another choice. మరొక అవకాశం నీ జీవితంలో. As a man, will you choose the wife of your youth, or will you choose a forbidden woman? ఒక మానవుడిగా, ఒక మనిషిగా నీ యవన కాలపు భార్యను ఎన్నుకుంటావా, లేకపోతే జారత్వంలో ఉన్న స్త్రీని కోరుకుంటావా? As a woman, would you choose the man God has given me, that is your married husband, the husband you're married to, or any other man walking down the road, Tom, Dick and Harry? లేక ఒక స్త్రీగా నీవు దేవునికి ఇచ్చిన పురుషుని కోరుకుంటావా, లేకపోతే ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి పురుషుని You కోరుకుంటావా? have a choice. నీకు చాయిస్ ఉన్నది. And this is reality. ఇది జీవితంలో నిజత్వం ప్రియమైన. You have a choice. నీకు ఒక చాయిస్ ఉన్నది. Whether to follow the principles written in the holy word of God when it comes to your sexuality, or to do whatever your body says. నీ లైంగిక జీవితం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలా జీవించాలనుకుంటున్నావా, నీ శరీరము కోరినట్టుగా You have జీవించాలనుకుంటున్నావా? a choice, my young friend. యవనస్తుడా, నీ ముందు ఒక చాయిస్ ఉంటూ ఉన్నది. Your body says watch pornography. నీ శరీరం అంటుంది ఇంటర్నెట్ లో పోర్నోగ్రఫీ చూడమంటున్నది. What does the Bible say? బైబిల్ చెప్తున్నది. 2 Samuel 11:27. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం. The Lord was very displeased with what David did. దావీదు తన జీవితంలో చేసిన దాన్ని బట్టి యెహోవా ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. David, what did you do? దావీదు, నీవేమి చేశావు? David would say, I watched a bathing beauty called Bathsheba. దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను ఒక స్త్రీ నగ్నంగా స్నానం చేస్తుంటే తన దేహాన్ని నేను చూశాను. From the top of the palace. నేను
నా యొక్క బిల్డింగ్ పై నుండి చూస్తా ఉన్నాను. I watched her. నేను ఆమెను చూశాను. I watched live porn, in other words. I watched live porn. నేను లైవ్ పోర్నోగ్రఫీ చూశాను అంటున్నాడు. What does the Bible say? What did God say about that? బైబిల్లో దేవుడు దాని గురించి ఏమంటున్నాడు? 2 Samuel 11:27. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 27వ The Lord వచనం. was very displeased with them. దావీదును బట్టి యెహోవా ప్రీతిగా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, God is displeased when we watch porn. మనము ఈ పోర్నోగ్రఫీ చూస్తే దేవునికి అది ఇష్టమైనటువంటిది కాదు. You say, well, sometimes when I like to go to the park, నీవు అనవచ్చు పోర్నోగ్రఫీ కాదులేని నేను కొన్నిసార్లు పార్క్ వెళ్తా ఉంటాను అని అనుకుంటా. and my boyfriend joins me in the park. పార్క్ కి వెళ్ళగానే నా బాయ్ ఫ్రెండ్ నాతో జాయిన్ అయిపోయాడు. 11 o'clock 12 o'clock the park is deserted. 11-12 గంటలకి ఆ పార్క్ అంతా ఎడారిలాగా ఉంటుంది. and there are some places where I can conveniently sit in a corner in that park, maybe a tunnel or a swing or a bush or whatever, and my boyfriend and I sit close together. అక్కడ పార్క్ లో నేను నా బాయ్ ఫ్రెండ్ ఒంటరిగా ఉంటాము. కొన్ని స్థలాలు ఎవరికి కనబడని స్థలాలు, అక్కడ నేను నా బాయ్ ఫ్రెండ్ ఒంటరిగా కూర్చొని ఉంటాం అనుకుంటా. and he takes his hand and he touches me all over. ఆయన తన చేయి పట్టుకో, ఆయన తన చేత్తో నా శరీరం అంతా తాకుతూ ఉంటాడు. I feel excited. అతను ముట్టుకున్నప్పుడు నాకు చాలా I ఎక్సైటింగ్ wish గా this ఉంటుంది. would happen. This happens only once a month. I wish I can do this more often. నేను అనుకుంటాను ఇది ఒక రోజు కాదు ప్రతిరోజు జరిగితే బాగుండు అని అనుకుంటాను. That's what your body says. నీ శరీరం అలా చెప్తూ ఉంటది. What does the Bible say? అయితే యవనస్తుడా బైబిల్ ఏమని చెప్తున్నది? Ezekiel 23. హెజ్కేలు గ్రంథం 23వ It talks అధ్యాయం. about two sisters there. అక్కడ ఇద్దరు సహోదరుల గురించి బైబిల్ చెప్తున్నది. Ezekiel 23. హెజ్కేలు గ్రంథం 23వ When you came అధ్యాయం. to this church, they taught you Psalm 23. They taught you Psalm 23. మన సంఘంలో 23వ కీర్తన గురించి మనం మాట్లాడతాం. You are grown up now. నీవిప్పుడు ఎదిగావు. Your pastor has got great concern for you. మీ పట్ల మీ పాస్టర్ గారికి గొప్ప శ్రద్ధ ఉన్నది. That's why we have meetings like this where only young people come. అందుకే యవనస్తులు మాత్రమే రాగలిగిన మీటింగ్ ఏర్పాటు చేశారు. That's why we preach God's word unadulterated, directly, straight to them. అందుకరికే దేవుని వాక్యం యవనస్తులకు నేరుగా బోధిస్తున్నాం. Ezekiel 23 says, హెజ్కేలు 23 చెప్తున్నది, these two girls, Oholah and Oholiba, allowed men to play with their breasts. The Bible is blunt and I'm also blunt. I just quote the Bible. బైబిల్లో చెప్తున్నది ఓహాలా ఓహోలిబా అనేటువంటి ఇద్దరు స్త్రీల గురించి, అమ్మాయిల గురించి బైబిల్ చెప్తున్నది. They allowed men to play with their breasts. వారు యవనస్తులు తమ శరీరముతో ఆడుకునేటట్టుగా అవకాశం ఇచ్చారు. And God called it adultery. దేవుడు దానిని ఏమని పిలుస్తున్నాడు అంటే వ్యభిచారము అని పిలుస్తున్నాడు. Young people, you have a choice. యవనస్తులా మీకు చాయిస్ ఉన్నది. To do what your body tells you to do. నీ శరీరం చెప్తున్నది నీవు చేయవచ్చు, Or లేక to obey God's standards for you. దేవుని విలువలకు నీవు లోబడవచ్చు. You can't do that with your own strength. నీవు దానిని సొంత శక్తితో చేయలేవు. You need to allow the Holy Spirit to take control of your life. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద పూర్తి స్వాధీనం తీసుకున్నప్పుడు. Who is the Holy Spirit? ఎవరి పరిశుద్ధాత్ముడు? He is the third person of the Trinity. ఆయన త్రిత్వములో మూడో వ్యక్తిగా ఉన్నటువంటి God the Father is God. తండ్రి అయినటువంటి దేవుడు. Jesus is God. యేసు దేవుడిగా ఉన్నాడు. Holy Spirit is God. పరిశుద్ధాత్ముడు దేవుడిగా ఉన్నాడు. When God comes inside to live inside, దేవుడు వచ్చి నీలో నివసించినప్పుడు, my Bible says in Galatians 5:16. బైబిల్ చెప్తున్నది గలతీ 5:16లో. Galatians 5:16. గలతీ 5:16. When you walk in the Spirit, నీవు ఆత్మలో నడుస్తున్నప్పుడు you will not gratify the desires of the sinful nature. ఈ లోక సంబంధమైన శరీర కోరికల వైపు నీవు ఈడవబడవని బైబిల్ చెప్తున్నది. You will be able to live holy when you have close fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సన్నిహితంగాను సహవాసం చేస్తున్నప్పుడు ఈ లోకంలో యవనస్తుడిగా పరిశుద్ధుడిగా జీవించగలవు. Then you can say, అప్పుడు నీ చెప్పగలవు, I will wait for the wife of my youth. నేను నా యవన కాల భార్య నా దగ్గరికి వచ్చే వరకు నేను వేచి ఉంటాను. I will not go behind the forbidden woman. నేను దేవుడు తృణీకరించిన అమ్మాయి వైపు పరిగెత్తను. And after I marry her, నేను ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత then I will have sex. అప్పుడు నేను లైంగిక జీవితం కలిగి ఉంటాను. Not before that. పెళ్లికి ముందు కాదు. I will wait. నేను వెయిట్ చేస్తాను. That's the third crossroad you are in. మూడవ క్రాస్ రోడ్ ఎవరు? That's the third crossroad. అది మూడవ క్రాస్ రోడ్. Now we keep moving on now. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. Now we come to Paradise Junction.
ఇప్పుడు పారడైజ్ జంక్షన్ లోనికి You వచ్చావు. are moving in your life. నీవు ఇంకా నీ జీవితంలో This is the ముందుకెళ్తున్నావు. road of life, and there's another crossroad. ఇంకొక క్రాస్ రోడ్ నీ జీవితంలో వచ్చేసింది. Take left turn or right turn or go ఎడమ వైపుకి straight. వెళ్ళాలా కుడి వైపుకి వెళ్ళాలా? And there we have another choice in the book of Proverbs. ఇక్కడ నీ జీవితంలో నీకు చాయిస్ ఇవ్వడానికి మరొక విషయం We సామెతలో see that ఉన్నది. in Proverbs chapter 14 and verse 25. 14వ అధ్యాయం 25వ వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలం. A truthful witness saves lives. 14వ Proverbs అధ్యాయం 14:25. 25వ వచనం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. But a false witness is deceitful. అబద్ధములాడువాడి వట్టి మోసగాడు. Underline the word truthful. నిజము అన్నటువంటి మాట అండర్లైన్ Underline చేయండి. the word false witness. అబద్ధము అన్న మాట అండర్లైన్ చేయండి. Now what is this false witness? ఈ అబద్ధపు సాక్ష్యం అంటే ఏంటి? Rewind with me to the Old Testament. దయచేసి నాతో పాటు పాత నిబంధనలోనికి రండి. Think of this lady. ఒక స్త్రీని గురించి అక్కడ ఆలోచించండి. Her name is Jezebel. ఆమె పేరు యెజబెలు. Her husband came back home one day. అతని భర్త బయటికి వెళ్ళి ఇంట్లోకి He had వచ్చాడు. a long face. తన భర్తకి సొరకాయ ముఖం He పెట్టుకొని was very sad. చాలా విచారముగా She ఉన్నాడు. asked him, what is the matter? భార్య అడుగుతుంది, ఏమండి ఏమైంది? He said, there is a vineyard next door to my palace. ఇదిగో మన అంతఃపురానికి పక్కనే ఒక తోట ఉన్నది. I want that vineyard. నాకు ఆ తోట కావాలి. I don't know why he wanted that vineyard, but he wanted it, that vineyard. అతనికి ఎందుకు ఆ ద్రాక్ష తోట కావాలి నాకు తెలియదు కానీ బలవంతం చేస్తున్నాడు నాకు But అది the కావాలి. man who owns that vineyard, he is not willing to give that land. అయితే ఆ ద్రాక్ష తోట యజమాని దాన్ని నాకు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. And this woman heard the story. ఈ భార్య ఈ స్టోరీ విని, She is not a believer. ఆమె విశ్వాసి కాదండోయ్. She is from another country, worshipping another god. ఆమె వేరే దేశం నుండి వచ్చింది, వేరే దేవుళ్ళను ఆరాధించేది. But somehow Ahab married her. ఏదో ఒక విధంగా అహాబు రాజు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. Young people, you are like Ahab sometimes. యవనస్తులారా మీరు కొన్నిసార్లు అహాబు వలె ఉంటున్నారు. You are in love with an unbeliever. మీరు కొన్నిసార్లు అవిశ్వాసులతో ప్రభు నమ్మని అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. You are saying, you justify that also. నీవు దానిని తీర్పు తీరుస్తుంటావు, I జస్టిఫై am చేస్తుంటావు. sharing the gospel with their pastor. ఓ పాస్టర్ గారు, నేను అన్యురాలైన అమ్మాయితో గాస్పల్ ప్రకటిస్తున్నాను. Every day we only do Bible study, nothing else. ప్రతిరోజు మా ప్రేమలో మేము బైబిల్ స్టడీ చేస్తున్నాం, ఇంకేం చేయట్లేదు. And after he gets converted, then we will marry. ఆమె మారిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. I want to ask them, where did you get this missionary strategy from? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, ఇలాంటి ఆలోచన బైబిల్లో నుండి మీకు ఎక్కడ దొరికింది? Because all my missionary strategy I get from book of Acts. ప్రతి మిషనరీ స్ట్రాటజీలు అపోస్తల కార్యం నుండి నేను నేర్చుకుంటాను. I read chapter 1, chapter 2, chapter 3 up to chapter 28. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం 28 వచనాలు అపోస్తల కార్యం చదివాను. But nowhere I find this missionary strategy. ఎక్కడ కూడా నీవు చెప్పినటువంటి స్ట్రాటజీ నాకు కనబడట్లేదు. Oh, you want to write Acts chapter 29? నీవు అపోస్తల కార్యం 29వ అధ్యాయం రావాలి. Be careful. జాగ్రత్త యవనస్తుడా. Don't become smarter than God. దేవుని కంటే తెలివైన వాడిగా ఉండవద్దు. Don't think because you use a smartphone you become smart and you can become smarter than God. స్మార్ట్ ఫోన్ ఉపయోగించినంత మాత్రాన దేవుని కంటే స్మార్ట్ అయిపోయాను అనుకోవద్దు. The Bible teaches us a believer should marry a believer. The Bible is very clear. 1 Corinthians 7:39, you can read that verse. That is the only condition we cannot violate. A believer should marry a believer. ఒక విశ్వాసి మరి ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. So don't try to act smarter than God. దేవుని కంటే స్మార్ట్ గా యాక్ట్ చేయవద్దు. The one you take to bed will influence your head. నీవు నీ మంచంలోనికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నీ పరలోకానికి గురించినటువంటి గమ్యాన్ని గురి చేస్తున్నది. Ahab maybe thought he will convert Jezebel, but Jezebel converted Ahab. అహాబ్ అనుకున్నాడు యెజబెలుని పెళ్లి చేసుకుని యెజబెలుని ప్రభువుని నమ్ముకునేటట్టుగా చేస్తాననుకున్నాడు కానీ ఈయనే అన్యుడిగా మారిపోయాడు. So that is why he comes home, he says, I don't have that vineyard, and Madam Jezebel gives an idea, and in that idea she says a false witness will come to the court and tell lies about this man who owns the vineyard, Naboth, and then they will put him to death and Ahab can take that vineyard. యాహాబు విచారంతో ఇంటికి వచ్చినప్పుడు ఆమె అతన్ని ఎంకరేజ్ చేసి ఒక అబద్ధపు సాక్ష్యమును పుట్టించి కోర్టులో ప్రవేశపెట్టి నాబోతును చంపించి ద్రాక్ష తోటను ఆయనకి ఇచ్చి వేస్తుంది. God is speaking to you. యవనస్తుడా, దేవునితో You are on the crossroads. నీవు క్రాస్ రోడ్ లో ఉన్నావు. Lies, అబద్ధమా, truth. నిజమా? Do you speak lies? నీవు అబద్ధాలు మాట్లాడతావా? You are somewhere, you are sitting in a movie hall. నీవు కొన్నిసార్లు ఒక థియేటర్ లో కూర్చొని ఉన్నావు. You are watching a filthy movie. చాలా చెడ్డ సినిమా చూస్తూ ఉన్నావు. Mommy calls you. మమ్మీ ఫోన్ చేసింది. Where are you? ఎక్కడున్నావు? I'm just reaching church for Bible study, Amma.
మమ్మీతో అంటాం, మమ్మీ నేను ఇంకా ఇంకో 2 అడుగులు వేస్తే బైబిల్ స్టడీకి చర్చికి వెళ్ళిపోతాను. Why? ఎందుకు? Why do you imitate the one we should not imitate, the devil, and his native language is speaking lies? ఎవరిని అనుసరించకూడదో వాడిని ఎందుకు అనుసరిస్తున్నావు? వాడు అపవాది అయినటువంటి సాతాను. God did not create you to imitate the devil. సాతాన్ని అనుసరించడానికి కాదు దేవుడు నిన్ను సృష్టించింది. God created you to become like Jesus. యేసు వలె మారటానికి దేవుడిని సృష్టించాడు. And his favorite phrase is, I tell you the truth. ఆయన యొక్క అమూల్యమైన మాట సత్యము చెప్పటమే. Will you tell to speak the truth even when it hurts? నీకు గాయమైనా అది నిన్ను హర్ట్ చేస్తున్నా నీవు సత్యమే పలకాలి. Why is it important to speak the truth? నిజము చెప్పటం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది? Because that is the first step for deliverance. నీ విడుదల కొరకు, విమోచన కొరకు, స్వాతంత్ర్యం కొరకు అదే మొదటి మెట్టు అయి ఉంటున్నది. You are addicted to pornography. నీవు పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయావేమో. What is the first step for deliverance? నీవు చేయాల్సినటువంటి డెలివరెన్స్ కి మొదటి స్టెప్ ఏంటి తెలుసా? Accept the truth. Yes, I am addicted. అవునండి, నేను అడిక్ట్ అయిపోయాను అని ఒప్పుకోవాలి. You are addicted to using filthy words. నీవు బూతులు మాట్లాడడానికి అడిక్ట్ అయిపోయావు. Every time you become angry, the words will flow. The filthy words will flow. Accept, I am addicted to using filthy language. నీకు కోపం వచ్చిన ప్రతిసారి చెడ్డ బూతులు మాట్లాడుతున్నావు. ఒప్పుకో దేవుని సన్నిధిలో, నిజమే నేను చెడు మాటలు మాట్లాడుతున్నాను. That's the first step. నీ జీవితంలో విజయాన్ని Only when you accept the truth, నీవు సత్యాన్ని ఒప్పుకున్నప్పుడే you will come to Jesus. నీవు యేసునొద్దకు రాగలవు. And then Jesus will deliver you. అప్పుడు యేసు నిన్ను విడిపిస్తాడు. But if you believe a lie about yourself that all is fine, I am fine, then nobody will deliver you, and you will believe the lie and go all the way to eternal hell. ఒకవేళ నీ జీవితంలో అబద్ధాన్ని నమ్ముకుంటే యేసు నీ దగ్గరకు రాలేడు, విడుదల నీకు దొరకదు. And you'll go all the way to hell. నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. So there's a crossroad. సో నీ ఎదుట ఒక క్రాస్ రోడ్ ఉంది. Lies are the truth. అబద్ధం వైపుకి వెళ్ళాలా, సత్యము వైపుకి వెళ్ళాలా? And then you keep moving forward. నీవు ఇంకా ముందుకు వెళ్ళిపోతే, and then you keep moving forward. Now you are in paradise. Let's say you take a right turn and you go all the way up to somewhere. You can go all the way up to Somajiguda Junction. ఇప్పుడు నువ్వు రైట్ టర్న్ తీసుకొని సోమాజిగూడ జంక్షన్ దగ్గరికి వచ్చేసావు. And what do you see in that crossroad? సోమాజిగూడ క్రాస్ రోడ్ లో నువ్వేం చూస్తున్నావు? What do you see? I want you to turn your Bibles to the book of Proverbs chapter 1, 10 to 15. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు ఒకసారి మనం చూస్తే, Proverbs chapter 1, 10 to 15. 1వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. My son, if sinners entice you, నా కుమారుడా పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు do not consent. ఒప్పుకొనవద్దు. If they say, come with us and lie in wait for blood, let us ambush the innocent without reason. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయటకే పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము అని చెప్పినప్పుడు, like Sheol, let us swallow them alive and whole, like those who go down the pit. పాతాళం మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. It goes on. ఇలా చదువుకుంటూ వెళ్తే, it says, my son, the message is don't obey your friends when they call you to do the wrong thing. చెడు పనులు చేయటానికి నీ స్నేహితులు పిలిచినప్పుడు వారికి సమ్మతించవద్దు. Your parents have told you that. నీ తల్లిదండ్రులు నీకు ఆ విషయం చెప్పారు. Pretty soon or already you will go to a hostel. నీవు బహు త్వరగా ఒక హాస్టల్లో జాయిన్ అవుతావేమో. And your mommy and daddy will tell you, be careful how you live. మీ మమ్మీ డాడీ నిన్ను పంపించేటప్పుడు చెప్తారు, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. But in the హాస్టల్లో they have some weekly rituals. అక్కడ వారం కొన్ని రిచువల్స్, మతాచారాలు బహుశా జరుగుతుండవచ్చు. 4-5 boys gathered together, they open the laptop and download blue films and watch blue films. మరి అక్కడ క్రమముగా జరిగేటువంటి కొన్ని విషయాలు, కొంతమంది యవనస్తులు కలిసి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అశ్లీలమైన చిత్రాలు, మూవీలు చూస్తూ ఉంటారు. And they say come with us and watch. As 1:11 it says, come with us. In Proverbs they say, come with us. మాతో కూడా రమ్ము అని 11వ వచనంలో చెప్పినట్టుగా నీవు కొత్తగా అక్కడికి వెళ్ళావు గనుక ఆ పాత ఉన్నటువంటి విద్యార్థులను పిలుస్తూ you have a choice. ఇప్పుడు నీకు చాయిస్ ఉన్నది. Go with bad friends, వారితో కూడా వెళ్ళాలా? but you'll hear another come with us. ఇంకొక యవనస్తుడు వచ్చి నీతో అంటాడు, they'll say, come with us, we have fellowship in the weekend.
మాతో రండి. ప్రతి వారం చివరిలో మేము మంచి సహవాసం కలిగి ఉన్నాం. Come with us, we'll go to Bethesda Church. రండి మాతో పాటు బెతెస్దా చర్చికి వెళ్దాం. Come with us, we'll go to the youth fellowship in Bethesda రండి Church. బెతెస్దా చర్చిలో యూత్ ఫెలోషిప్ కి వెళ్దాం. Come with us, we'll go to the EU fellowship. రండి మాతో పాటు EU ఫెలోషిప్ కి వెళ్దాం. Come with us, we'll go to the Youth for Christ fellowship. మాతో కూడా రమ్ము యూత్ ఫర్ క్రైస్ట్ కి వెళ్దాం. Come with us. మాతో కూడా రమ్ము. You have a choice. ఇప్పుడు నీకు చాయిస్ ఉన్నది. Who will you listen to? చెడ్డవారు పిలిచినప్పుడు వారి మాట వినాలా? Bad friends or good friends? మంచి స్నేహితులా చెడు స్నేహితులా? But at that time, అలాంటి సమయములో you must discover this friend Proverbs 18:24 talks about. ప్రియ స్నేహితులారా 18వ అధ్యాయం 25వ వచనం చెప్పిన విషయాన్ని నువ్వు కనుగొనాలి. Proverbs 18:24. 18వ అధ్యాయం 24వ వచనం. Some friends will ruin you. Some friends will ruin you. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. Some friends will ruin you. They will destroy you. They will have bad things, make bad things happen to you. ఎక్కువ మంది స్నేహితులు నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటారు. But కానీ there is a friend మరొక స్నేహితుడున్నాడు. who sticks closer than a brother. అతను ఒక సహోదరుని కంటే సన్నిహితంగా ఉంటాడు. That is the picture of Jesus in the Old Testament. అది పాత నిబంధనలో యేసు క్రీస్తుని గురించి చెప్తున్న మాట. That is the picture of Jesus in the book of Proverbs. సామెతల గ్రంథంలో ఈ మాట యేసుని గురించి చెప్పబడుతున్నది. A friend who sticks closer than a brother, that is Jesus in shadow. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు అన్న మాట యేసుని గురించి రాయబడినది. That is in the Old Testament. అది పాత నిబంధనలో ఉన్నది. And come with me to the New Testament. ఇప్పుడు పాత నిబంధనని క్రొత్త నిబంధనలోనికి రండి. Jesus is a friend. ఇప్పుడు యేసయ్యే నీ స్నేహితుడు. He looked at that rich young ruler. ఆ యవనస్తుడైన అధికారి వైపు చూసి అంటున్నాడు. He had full of greed, in love with money. అతనికి ధనము పట్ల మిక్కుటమైన ఆశ ఉన్నది. But my Bible says, బైబిల్ చెప్తున్నది in Mark chapter 10 and verse 21, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో Jesus looked at him and loved him. ఈ యవనస్తుని వైపు యేసయ్య చూసి అతన్ని ప్రేమించాడంట. He looks at you today and loves you. యవనస్తుడా ఈ రోజు నిన్ను చూసి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He is not come here with a big stick to hit you. ఆయన కర్రతో నిన్ను కొట్టడానికి రావట్లేదు. He has come with a curved arm. ఆయన నిన్ను కౌగిలించుకోవడానికి చేతులతో వస్తా ఉన్నాడు. A curved, not like this, వంచబడిన చేతులతో curved arm. You know why? ఎందుకు తెలుసా? Wants to embrace you. ఆయన నిన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాడు. Jesus looked at him and loved him. యేసు ఆ ధనవంతుని చూసి అతన్ని ప్రేమించి ఒక మాట Which means I understand when the rich young ruler came, Jesus put his arms around and he looked at him. ఈ యవనస్తుని వైపు అతని భుజం మీద చెయ్యి వేసి అతన్ని దగ్గరగా చూస్తున్నాడు. He looked at him and loved him. అతని వైపు చూసి అతన్ని ప్రేమిస్తున్నాడు. Did he leave him like that? No. కాదండి. Did he leave him like that? ఆయన No. అదే విధంగా విడిచిపెట్టాడా? విడవలేదు. Jesus spoke up. ప్రేమిస్తున్నానని చెప్పి అంతతో ముగించలేదు. Jesus spoke up. మాట్లాడుతున్నాడు. He said, one thing you lack. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. He will put his arms around you, Jesus, today. యేసయ్య నీ మీద నీ భుజం మీద చెయ్యి వేసి ఉండవచ్చు. Everything about you he knows. ప్రతి విషయం నీ గురించి యేసయ్యకి తెలుసు. Mommy, daddy may not know. నీ మమ్మీ డాడీకి తెలియకపోవచ్చు. Your best friend may not know. నీ బెస్ట్ ఫ్రెండ్ కి తెలియకపోవచ్చు. Your brother, your sister may not know. నీ తమ్ముడికే గాని చెల్లికే గాని తెలియకపోవచ్చు. Jesus, God in flesh, omniscient God, he knows. శరీరముగా మన మధ్యకు వచ్చిన సర్వశక్తి సర్వజ్ఞానము కలిగిన దేవునికి నీ గురించి అన్ని తెలుసు. He will tell you one thing you lack. ఆయన నీతో అంటున్నాడు నీకు ఒకటి కొదువగా ఉన్నది. You come for youth fellowship. నీవు యూత్ ఫెలోషిప్ కి వచ్చావు. You lead worship. నీవు వర్షిప్ నడిపిస్తున్నావు. You handle the media. నీవు మీడియాని హ్యాండిల్ చేస్తున్నావు. But one thing you lack. అయితే దేవుడు నీతో అంటున్నాడు యవనస్తుడా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. He will speak to you about it. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. He will help you come out of it. ఆయన నీకు సహాయం చేసి దానిలోంచి బయటికి తీసుకొస్తాడు. And he will be your friend. ఆయన నీకు స్నేహితుడైపోతాడు. And you can dare to call him friend. నీవు స్నేహితుడని పిలవటానికి ధైర్యం కలిగి This is a ఉండగలవు. beautiful friendship. ఎంత అందమైనటువంటి So స్నేహం. in this junction you have to choose bad friends or good friends or the ultimate good friend Jesus. ఈ జంక్షన్ లో నువ్వు కోరుకొనవలసినది చెడు స్నేహమా మంచి స్నేహమా నిత్యము ఉండే స్నేహితుడైన యేసుక్రీస్తు. And then you see from there you keep going and then you go past the lake and then you come to another junction at the end of that lake. What do they call the junction? I don't know. I stay mostly in Secunderabad side, but you're going to that junction and there's a old bridge there at the end of that lake and you can see that Buddha statue and you're there in that junction and now you have another junction, another choice to make. ఇప్పుడు ట్యాంక్ బండ్ జంక్షన్ లో మనం ఉన్నాం. Thank you. Yes. Now what do we do? What is the choice? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? That choice comes from Proverbs chapter 31. ఈ చాయిస్ ఎక్కడి నుండి మనం ఎంచుకుంటామంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం.
Who is speaking here? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? The mother of a king is speaking. ఇక్కడ ఒక రాజు తల్లి మాట్లాడుతున్నది. That is, we understand that from verse 1. ఒకటో వచనంలో దాన్ని అర్థం చేసుకొనవచ్చు. And look at verse 4. నాలుగో వచనం చదువుతున్నాను. It is not for kings, O Lemuel. It is not for kings to drink wine, or for rulers to take strong drink, lest they drink and forget what has been decreed and pervert the rights of all afflicted. Give strong drink to those who are perishing. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజుకు తగలదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. దీనులకందరికీ అన్యాయము చేదురు. ప్రాణం పోవచ్చున్న వారికి మద్యమునీయుడి. You're in the crossroads. మనము మరొక క్రాస్ రోడ్ లో ఉన్నాం. And what is this crossroad? ఈ క్రాస్ రోడ్ ఏంటి? This is a crossroad of discipline. ఇది క్రమశిక్షణ కలిగి ఉండే క్రాస్ రోడ్. You know, you're hearing different voices. నీవు రకరకాల స్వరాలు వింటున్నావు. And one voice says little peg now and then, no problem. ఒక స్వరం ఏమంటదంటే, ఒరేయ్ అప్పుడప్పుడు కొంచెం పెగ్గేసుకుంటే ఏం కాదు. It's good for health, somebody says. కొంతమంది అంటారు ఇది ఆరోగ్యానికి మంచిది. But mummy says, కానీ మమ్మీ అంటుంది, mummy is only speaking here in Proverbs 31:1. ఇక్కడ సామెతల్లో మాట్లాడుతున్న మమ్మీ. And mummy says to King Lemuel, ఇక్కడ మమ్మీ అంటుంది లెముయేలు. what is the meaning of Lemuel in Hebrew? లెముయేలు అన్న మాటకి హీబ్రూలో అర్థం ఏంటంటే Consecrated one. పరిశుద్ధపరచబడిన వాడు. And are you consecrated? యవనస్తుడా నీవు పరిశుద్ధపరచబడ్డావా? You are called by Jesus. నీవు యేసు చేత పిలువబడ్డావా? In the New Testament every believer is called to be consecrated. కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి ప్రతి యవనస్తుడు పిలువబడ్డాడు. 1 Thessalonians chapter 4 verse 3 says God has called all of us to be sanctified. 1 Thessalonians 4:3. 4వ అధ్యాయములో 3వ వచనంలో ప్రభు మాట్లాడుతుంటున్నాడు, మనం పరిశుద్ధులగుటకే పిలువబడ్డాము. All of us are called to be Lemuels. మనందరము లెముయేలుగా పిలువబడుతున్నాం. So what should Lemuel not do? లెముయేలు ఇప్పుడు ఏమి చేయకూడదు? Lemuel should not drink alcohol. పరిశుద్ధపరచబడిన లెముయేలు ఆల్కహాల్ తాగకూడదు. Let the perishing drink alcohol, but Lemuel will not drink. శిక్ష అనుభవించేవాడు తాగునుగాక, లెముయేలు తాగకూడదు. Why? ఎందుకు? God has got a great plan for him. దేవుడు యవనస్తుడా నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి He will ఉన్నాడు. be the prince. నీవు రాజకుమారుడుగా He will ఉండాలి. be a leader. నీవు నాయకుడు అవ్వాలి. He will do many great tasks for God. నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. What are those tasks? ఏమిటి ఆ కార్యాలు? To go to the last man in the city of Hyderabad. హైదరాబాద్ పట్టణంలో నశించిపోతున్న యవనస్తుల దగ్గరికి వెళ్ళాలి. And go tell them about Jesus. వారి దగ్గరికి వెళ్ళి యేసుని గురించి చెప్పాలి. What is that plan? ఏంటి నీ పట్ల ప్లాన్? Go to that city. ఆ పట్టణానికి వెళ్ళు. Go to that town. ఆ టౌన్ కి వెళ్ళు. And preach the gospel. యేసుని గురించి ప్రకటించు. And plant a church. సంఘాన్ని కట్టు. Go to a generation. ఒక తరము వారి దగ్గరికి వెళ్ళు. Google generation. గూగుల్ జనరేషన్ దగ్గరికి Be వెళ్ళు. an evangelist to them. నీ వారికి సువార్థికుడిగా He's మారిపో. got a great plan. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక. He had a dear brother from Gideon's, he was talking about many languages in the Bible, many languages in India. Now there are many languages in India without the Bible, and many people in India without the Bible. You go and give Bibles to them, and you be a Bible for them, reflecting Jesus. భారతదేశంలో ఇంకా వారి భాషల్లో బైబిల్ లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ అలాంటి బైబిల్ ఉంటే తీసుకుని వెళ్ళి నశించిపోతున్న యవనస్తులకు ఇచ్చి క్రీస్తు సువార్తను వారికి ప్రకటించాలి. God has got a plan for you. యవనస్తుడా, దేవుడికి నీ పట్ల ప్రణాళిక You ఉన్నది. might get a job in Dell. నీకు ఢిల్లో ఉద్యోగం రావచ్చు. But God wants you to plunder hell in Dell. నీవు మరి ఆ యొక్క హెల్లో ఒక ఢిల్లీని సృష్టించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. To save the people working in Dell from hell, God calls you for that. ఢిల్లో పనిచేస్తున్నటువంటి యవనస్తులు హెల్కి వెళ్లకుండా కాపాడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. You may get a job in Google. నీకు గూగుల్లో ఉద్యోగం రావచ్చు. But God took you to Google to be a leader there, so that there in Google you live a Bible life. నీవు గూగుల్లోనికి వెళ్ళిన తరువాత దేవుడు నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేసినప్పుడు గూగుల్లో బైబిల్ జీవితాన్ని జీవించాలి. But all these plans for you to be a leader, all that will go for a Yusuf Pathan 6. You know what is that? Yusuf Pathan 6. All will go waste if you start little useless habits like drinking alcohol. నీవు కొంచెం ఇలాంటి వాటికి అలవాటు పడ్డావంటే యూసుఫ్ పఠాన్ లాంటి 6 లాగా ఉంటుంది నీ జీవితం. It will become waste అయిపోతుంది. You need to be disciplined. నీవు నీ జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకోగలవా? Others may do stupid things. ఇతరులు రకరకాల చెడు కార్యాలు But చేయవచ్చు. you are a disciplined person. యవనస్తుడవు లెముయేలువు నీవు క్రమశిక్షణ కలిగి ఉండాలి. Very early in the morning you get up. నీవు వేకువనే తెల్లవారుజామునే లేస్తున్నావు. Like Jesus. యేసువలే. You go to a solitary place. ఒక
ఎవరు లేనటువంటి స్థలంలోనికి వెళ్ళు. You kneel down మోకరించు and pray. ప్రార్థన చెయ్యి. Discipline. నిన్ను నీవు క్రమశిక్షణలో You open the Bible. బైబిల్ తెరు. Take those markers out. నీవు మార్కర్స్ తీసుకో. Highlight. ప్రాముఖ్యమైన విషయాలు హైలైట్ చేసుకో. Open the study Bible on this side. స్టడీ బైబిల్ తెరు. స్టడీ చెయ్యి. Discipline. నిన్ను నీవు క్రమశిక్షణలో ఉంచుకో. Will you commit? So there's this turn. You can go for a life without discipline or a life with discipline. ఈ జంక్షన్ లో, ఈ క్రాస్ రోడ్ లో క్రమశిక్షణ కలిగిన జీవితమా, క్రమశిక్షణ లేని జీవితమా, చాయిస్ నీకే ఇచ్చాడు. That's a choice. ఆ చాయిస్ దేవుడు నీకు ఇచ్చాడు. That's a choice. ఆ చాయిస్ దేవుడు నీకు ఇస్తున్నాడు. You keep moving forward and you come all the way up to the GPO, Hyderabad GPO. హైదరాబాద్ GPO దగ్గరికి, ఆ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చాం. And then you have another choice. అక్కడ నీకు ఇంకొక చాయిస్ ఉన్నది. What is this choice? ఈ చాయిస్ ఏంటి? The choice of accepting criticism or only accepting praise. క్రిటిసిజం అంగీకరించడమా, లేకపోతే అందరూ పొగడటం ఇష్టపడటమా? You know, that's the choice. You know, you are happy when everybody says, "Oh, wonderful, 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 wonderful." ఓ నువ్వు భలే ఉన్నావు, భలే చేసావు, భలే కనబడుతున్నావు అంటే అందరికి ఇష్టం. But somebody counsels you, corrects you. ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నిన్ను విమర్శించి సరి చేయడానికి ప్రయత్నిస్తే, if your pastor says something for your improvement, నీ పాస్టర్ గారు నీ అభివృద్ధి కొరకు ఏదైనా కరెక్షన్ చేస్తే, if your youth leader or that dear uncle or auntie in church tells you something for your correction and for your good, నీ యూత్ లీడరో లేకపోతే అంకుల్ గారో ఆంటీ గారో నిన్ను కరెక్ట్ చేయడానికి ఏదైనా విషయం చెబితే, you erupt like a volcano. నీ వల్కానో వలె ఉప్పొంగిపోతుంటావు. How dare they talk to me about? ఓ నా గురించి అంత గట్టిగా వారు ఎలా చెప్పగలరు? You have a choice. నీకు చాయిస్ ఇచ్చేస్తున్నాడు. Whether you will only accept people who will scratch you on the back, or you will accept one who criticizes you biblically. నీకు నూనె రాసే మాటలు చెప్పేవాళ్ళంటే ఇష్టమా, బైబిల్లో నుండి నిన్ను కరెక్షన్ చేసేవారంటే ఇష్టమా? The Bible talks about it in Proverbs 27:5 and 6. బైబిల్ చెప్తుంది 27వ అధ్యాయం 5-6 వచనాల్లో సామెతలు, better is open rebuke than hidden love. లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. Faithful are the wounds of a friend, profuse are the kisses of an enemy. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. You know what? My wife gives me a kiss and I kiss her. You know, we have a wonderful relationship, but there's one kiss my wife will never give me. మరి నాకు నా భార్య ముద్దులు పెడుతుంటుంది, నేను నా భార్యకి ముద్దులు పెడతా ఉంటాను, కానీ చాలా ముద్దులు పెడుతుంటుంది, ఒక్క ముద్దు మాత్రం నాకు పెట్టదండి. That is spoken about in Proverbs 27:5 and 6. అది 27వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పిన ముద్దు నా భార్య నాకు ఇంతవరకు పెట్టలేదు. Kiss of an enemy. శత్రువు యొక్క ముద్దది. What is this kiss? ఈ ముద్దు ఏంటండి? I know you have heard about many kisses. మీరు చాలా కిస్సుల గురించి వినుంటారు. And horribly, unfortunately, our movies are full of them, and that is one reason why we must avoid those kind of movies. And you know, so I'm not talking about that. సినిమాల్లో ఎక్కువగా ఈ ముద్దులు కనబడుతుంటాయి కనుక అందుకే సినిమాల జోలికి వెళ్ళవద్దని చెప్తున్నా. Now what is this kiss of an enemy? ఈ పగవాడి ముద్దు ఏంటో ఆలోచిద్దాం. The enemy sees you are wrong. పగవాడు నీవు పాడైపోతున్నావని చూస్తాడు. The enemy sees that you have a habit that is going to destroy you. నీకున్నటువంటి అలవాటు నిన్ను పాడు చేస్తుందని వాడికి తెలుసు. The enemy sees you have a glaring weakness. నీకు భయంకరమైన చెడిపోయేటువంటి ఒక చెడు అలవాటు ఉన్నదని తెలుసు. He will say, no, everything is fine, you are wonderful, you are the greatest, you are the next best big thing happening in God's kingdom. నీవు అతడు నీ దగ్గరికి వచ్చి, ఓ నీకేం పర్వాలేదు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అద్భుతంగా ఉన్నావు, నువ్వు కేక అని చెప్తా ఉంటాడు. What is that? అదేంటి తెలుసా? Kiss from the enemy. అది పగవాడి నుండి వస్తున్నటువంటి ముద్దు. Don't get kissed by an enemy. పగవాడి ముద్దు నువ్వు ఇష్టపడవద్దు. I'm talking about literal kiss. నేను అక్షరార్థంగా ముద్దుని గురించే మాట్లాడుతున్నాను. Proverbs 7, you read the full story. It talks about a young man who is trying to kiss passionately a woman. Uncle went to Dubai. This is Duke Gerard version. Uncle went to foreign land. Uncle went on a business trip. Auntie was all alone. This young man met auntie, and auntie and this boy are having kisses. That kiss is wrong.
7వ అధ్యాయంలో ఒక కిస్సుల గురించి చెప్పబడింది. అంకులేమో దుబాయ్ వెళ్ళాడు, ఆంటీ ఒంటరిగా ఉంది, యవనస్తుని పిలుస్తుంది, రా అంకుల్ లేడు, వచ్చి మనం ముద్దులు పెట్టుకుందాం అంటుంది. ఆ ముద్దుల గురించి 7వ అధ్యాయంలో ఉంది. But this kiss in Proverbs 27 and verse 5 and 6, even this kiss is dangerous. ఈ 27వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన ముద్దు చాలా ప్రమాదకరమైన ముద్దు. So you must have a friend like David had a Nathan. You must have a Nathan in your life. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు నాతాను ఉన్నట్టుగా నీ జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉండాలి. What did Nathan tell David? నాతాను దావీదుకు దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? You may be king, నీవు రాజు అయి ఉండవచ్చు, but this is adultery. అయితే నువ్వు చేసింది వ్యభిచారం. You are the man. నీవే ఆ తప్పు చేసిన వాడు. His hands were in the pocket. అతని చేతులు పాకెట్ లో ఉన్నాయి. He narrated the mutton biryani preparation story. మటన్ బిర్యానీ కథను నాతాను దావీదుకు వివరించాడు. There was a rich man, he had to prepare, he had a guest and he wanted to prepare mutton biryani. He had many sheep, many lamb, but he went to the neighbor house. They had only one sheep. It was like a daughter. He left all the sheep inside his house, went to the neighbor's house, took that one sheep and made mutton biryani out of it. Nathan said, told the mutton biryani story. ధనవంతుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఒకటే ఒక ఉన్నటువంటి ఆ మేకను తీసుకొచ్చి తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు మటన్ బిర్యానీ చేసి పెట్టాడు అన్నటువంటి స్టోరీ నాతాను దావీదుకి చెప్పాడు. But కానీ David was still stubborn in sin. ఆ దావీదు ఇంకా తన పాపంలో కఠినంగా ఉన్నాడు. He knows the mutton biryani story is about him only. మటన్ బిర్యానీ స్టోరీ తన గురించే నాతాను చెప్తున్నాడని దావీదుకి But అర్థమైపోయింది. he is acting. కానీ ఏమి తెలియదు. Who is that man? యాక్టింగ్ ఎవరో వ్యక్తి అంటున్నాడు. Maybe hoping Nathan will go home and say, I'll find out and tell you king tomorrow. ఆయన గట్టిగా దావీదు వచ్చేసరికి దావీదు అనుకున్నాడు నాతాను ఇంటికి వెళ్ళిపోయి తర్వాత చెప్తానులే అంటాడు అనుకున్నాడు. I heard from someone but I don't know the identity. I will find out and come. Maybe that's what David thought maybe. నాతాను భయపడిపోయి అయ్యా నేను ఎవరి గురించో విన్నాను, నేను తెలుసుకొని వచ్చి చెప్తానులే అని అంటాడు అనుకున్నాడు దావీదు. But Nathan took out his hands from the pocket. నాతాను జేబులో నుండి చెయ్యి బయటికి తీశాడు. And put it into the chest of David. ఆ యొక్క దావీదు వైపుకు గురి చూపించి, You are the man. దావీదు రాజా, ఆ పాపము చేసిన వాడవు నీవే. Nathan refused to kiss David. నాతాను దావీదుకు ముద్దు పెట్టడానికి తృణీకరించాడు. I will not kiss you, king. రాజా నేను నీకు ముద్దు పెట్టను. It will be the kiss of an enemy. ఒకవేళ ముద్దు పెడితే అది పగవాడి ముద్దే. But instead I will put my hand on your heart. ఇదిగో ముద్దు పెట్టడానికి బదులుగా నీ హృదయంలో వేలు పెట్టి గుచ్చుతూ మాట్లాడుతున్నావు. You are the man. ఆ తప్పు చేసిన వాడవు నీవే. You are the adulterer. నీవే వ్యభిచారివి. And David said, I have sinned. దావీదు అప్పుడు ఒప్పుకొని అంటున్నాడు, అవును నేను పాపం చేశాను. The Bible says David went on to become the man after God's own heart. బైబిల్ చెప్తుంది దావీదు దేవుని హృదయానుసారుడైపోయాడని బైబిల్ చెప్తుంది. You know one secret why? ఎందుకు తెలుసా? Because he refused. He maybe kissed Bathsheba and he repented from that. But he also repented. He didn't want this kiss from Nathan, the kiss of an enemy. And he wanted Nathan to be an accountability friend to him. బెత్షెబాకు ముద్దు పెట్టి ఉండవచ్చు, కానీ నాతాను నుండి దావీదు ముద్దు కోరలేదు గనుక దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు. Would you choose such a friend? నీవు అలాంటి స్నేహితుల్ని కోరుకుంటావా? Or only you will go around with people who will just appreciate you? లేక నిన్ను అభినందించే స్నేహితుల చుట్టే తిరుగుతుంటావా? That's a choice. నీకు ఒక చాయిస్ దేవుడు ఇస్తున్నాడు. Then you keep moving forward. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. I don't know. I don't know what next junction you'll come to. నెక్స్ట్ జంక్షన్ ఏమొస్తుందో నాకు తెలియదు సిటీలో ఇప్పుడు. And then you come to this junction. We are coming to the close last few minutes of this message. ఈ మెసేజ్ కి ముగింపులో వస్తున్నాం. Maybe the జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. The last 10 or 15 minutes of this message. 10-15 నిమిషాలు మనం ముగించబోతున్నాం. Another crossroads. మరి ఒక క్రాస్ రోడ్ కి వచ్చాం. And what is written there in the crossroad? ఆ క్రాస్ రోడ్ లో ఏమని రాయబడి ఉన్నది? Do you want to work hard? నీవు కష్టపడి పని Or చేయాలనుకుంటున్నావా? do you want to be lazy? నీవు సోమరిగా ఉండాలనుకుంటున్నావా? Do you want to work hard? నీవు కష్టపడి పని చేయాలా? Or do you want to be lazy? నీవు సోమరిగా ఉండాలా? Greg Chappell, when he saw Virendra Sehwag when he was a manager for India or coach for India or manager for India or whatever, the leader for the Indian camp, he was very impressed with Virendra Sehwag. Virendra Sehwag, Greg Chappell. Greg Chappell అన్న తను చూసినప్పుడు వీరేంద్ర సేవక్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడు. Virendra Sehwag, Greg Chappell said, I've never seen a batsman like him. ఈ చాపెల్ అంటా ఉన్నాడు, ఇతని వంటి బ్యాట్స్మెన్ ని నేను ఎక్కడా చూడలేదంటా ఉన్నాడు. I come from the country of Ricky Ponting.
రికీ పాంటింగ్ అన్నటువంటి ఆ వ్యక్తి ఉన్న దేశం నుండి నేను వచ్చాను. I come from the country of Don Bradman. Don Bradman అన్నటువంటి గొప్ప ఆటగాడు ఉన్న కంట్రీ నుండి వచ్చాను. Don Bradman has 99 as his average in test matches. అతని ప్రతి టెస్ట్ మ్యాచ్ లో 99 రన్స్ కొట్టినటువంటి వాడు. That is something because India, the whole team gets all out for 90. మరి దాదాపు 90 ప్రతి వారి టీంలో ప్రతి ఒక్కరు 90 వరకు ఆడతారు. But Don Bradman had 99 average. He comes from that country. అతను ఆ దేశం నుండి వచ్చినటువంటి వాడు. And when he saw our Sehwag, ఈయన మన వీరేంద్ర సెహ్వాగ్ ని చూసినప్పుడు, wow, what a batsman. ఓ ఎంత అద్భుతమైన ఆటగాడు. But he wrote in an article, కానీ అతను ఆర్టికల్ లో ఏమని I have a రాశాడంటే, problem with Sehwag. నేను సెహ్వాగ్ తో నాకు ఒక సమస్య ఉన్నది. Sehwag doesn't work hard when it comes to practice. సెహ్వాగ్ ప్రాక్టీస్ కి నెట్ ప్రాక్టీస్ కి వచ్చినప్పుడు కష్టపడడు. When he's out of form, he will come. ఆయన అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నప్పుడు వస్తా ఉంటాడు. Knock a few balls. కొన్ని బాల్లు కొడతా ఉంటాడు. Once he gets back the form, కానీ ఒక్కసారి ఫామ్ లోకి వచ్చేస్తే he'll say bye bye to practice. ఆయన ప్రాక్టీస్ కి బాబాయ్ చెప్పేస్తాడు. But what a gifted man. ఎంత వరము కలిగినటువంటి వాడు. Only he worked hard. కానీ ఆయన కష్టపడి పని చేస్తే, Only if he trained very hard, ఒకవేళ అతను మంచి శిక్షణ పొంది ఉంటే, what a batsman he could become. ఇండియాకు ఎంత మంచి బ్యాట్స్మెన్ గా ఉండేవాడు. Now I am talking about this crossroad, the crossroad that Sehwag was in, and he took the route of laziness. అయితే నేను ఈ క్రాస్ రోడ్ గురించి మాట్లాడుతా ఉన్నాను. సెహ్వాగ్ లేజీ అన్నటువంటి మార్గంలోకి వెళ్ళిపోయాడు. The book of Proverbs talks about this crossroad. సామెతల గ్రంథం ఈ క్రాస్ రోడ్ గురించి మాట్లాడుతుంది. Proverbs 12 and 24. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. Whoever is slothful will not roast his game. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. But the diligent man will get precious wealth. 24. Proverbs 12:27. Sorry, Proverbs 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. Whoever is slothful will not roast his game. చురుకుగా సోమరిగా వేటాడిన వాడు పట్టుకొనడు. It was like the leopard or the cheetah that was at Ikrisat in Hyderabad a few days leopard ago. గాని చీతా గాని పరిగెట్టిన విధానం. It was there in that campus for many days. అనేక దినాలు ఎక్కడో క్యాంపస్ లో ఉంటున్నది. And these officials had to work very hard to catch this game. చిరుతను పట్టడానికి అధికారులు నానా తంటాలు పడతా ఉన్నారు. They had to climb the tree. వారు చెట్టులెక్కారు. Hang the video. మరి వీడియోలు హ్యాంగ్ చేశారు. And it will record the night moments of in that forest. నైట్ ఆ చిరుతపులి ఎట్టి ప్రయాణం చేస్తుందో కనుగొన్నారు. And then go and take the cassette out. అప్పుడు వెళ్ళి ఆ క్యాసెట్ ని తీసి, and then convert it into something which they can watch on the laptop. వారు ల్యాప్టాప్ లో దాన్ని చూసి, now maybe if you can watch a 2-minute YouTube clip, it is interesting. But if you watch 12 hours of activity in the night, nothing, no activity, 12 hours of just video recording of what went on in the forest, it is boring. But they kept watching. Hard work. 2 నిమిషాలు యూట్యూబ్ చూడాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వీళ్ళు 12 గంటలు రాత్రంతా ఏమీ కనబడట్లేదు ఆ ఫుటేజ్ లో, అలా చూస్తూనే ఉన్నారు. So watching from 9 o'clock in the night, and then at 3 o'clock after 6 hours of video watching, that the cheetah goes, the leopard goes. 9 గంటల నుండి రాత్రి మరి ఉదయం 3 గంటల వరకు చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ చిరుత కనబడుతూ ఉన్నది. And then they understand, oh, where is this area? ఇదిగో చిరుత ఉన్న ప్రాంతం ఇదే. And then they go to that area and find out. ఆ ఏరియాకి వెళ్ళి చిరుతను కనుగొని, and they are scratching their head. వారు బుర్రలు గోక్కుంటూ ఉన్నారు. 5 areas look like the same area. అన్ని ఏరియాలో ఒకేలా కనబడతా ఉన్నాయి. and then they find the exact area. మరి ఒకసారి చివరిగా ఎగ్జాక్ట్ ఏరియాని కనుగొన్నారు. and keep some mutton or pork or chicken there. అక్కడ మటనో పోర్కో చికెనో పెట్టారు. and then they wait. వారు వెయిట్ చేస్తా ఉన్నారు. so that the leopard will eat that. ఆ చిరుత వచ్చి తింటుంది. and finally they catch it. అప్పుడు చివరికి దాన్ని పట్టుకోగలిగారు. that is what the Bible is talking about here. బైబిలు ఇలాంటి క్రాస్ రోడ్ గురించి Proverbs 12:27. కష్టపడి పని చేసే స్వభావం. whoever is slothful will not roast his game. Game is what the wild animal you catch. సోమరి వేటాడినను పట్టుకొనడు. so if you want to catch a wild animal, ఒకవేళ అడవి జంతువును పట్టుకోవాలంటే you have to work hard. నీవు సోమరిగా కాదు, కష్టపడి పని చేయాలి. you have to work hard. కష్టపడి పని చేయాలి. you can't be lazy. నీవు సోమరిగా ఉండకూడదు. God wants you to work hard. యవనస్తుడా, నీవు కష్టపడి పని చేయాలని దేవుడు పిలుస్తున్నాడు. young person, యవనస్తుడా, in the school that you go to, నీవు వెళ్తున్న స్కూల్లో you are the only believer.
నీవు అక్కడవే విశ్వాసిగా ఉన్నావేమో. God wants you to work hard. నీవు కష్టపడి పని చేయాలని దేవుడు కోరుతున్నాడు. What is that? ఏంటది? 40 minutes lunch break. 40 నిమిషాలు మీకు లంచ్ బ్రేక్ ఉంది అనుకోండి. Quickly eat your lunch. నీ లంచ్ ని చాలా త్వరగా తినేసేయాలి. I know your mummy cooks very well. మీ మమ్మీ చాలా మంచిగా వంట చేస్తుంది. And the food is very very tasty. నీ ఫుడ్ లంచ్ బాక్స్ చాలా టేస్టీగా ఉంది. But you eat quickly. అయినా కూడా క్షణాల్లో తినేసేయాలి. 10-15 minutes finish it off. 10-15 నిమిషాల్లో నీ లంచ్ అయిపోవాలి. Then you identify an empty classroom. నీవు ఒక ఎంప్టీ క్లాస్ రూమ్ కనుగొనాలి. Or go to a deserted tree. లేక ఎవరు లేనటువంటి ఒక చెట్టు క్రిందికి వెళ్ళాలి. Invite another friend. మరి ఒక స్నేహితుడిని పిలువు. And the friend who loves Jesus or friend you are sharing Jesus with. నీవు యేసుని గురించి పంచుకునేటువంటి స్నేహితుని పిలువు. And you go sit there. అతనితో అక్కడ కూర్చో. Quietly sing a song. నెమ్మదిగా ఒక పాట పాడటం మొదలుపెట్టు. Open the Bible and read a passage. బైబిల్ తెరిచి ఒక ప్యాసేజ్ చదువు. And take a message from that passage. ఆ మెసేజ్ నుండి ఒక ప్యాసేజ్ నుంచి ఒక మెసేజ్ తీసుకో. And then kneel down and pray. అక్కడ మోకరించి ప్రార్థన చేయి. Pray for the blessing of the school that you are part of. నీ వెళ్తున్న స్కూల్ బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేయి. Pray for the blessing of that boy who has joined you for prayer, that girl who has joined you for prayer. నీతో పాటు కలిసి స్నేహితున్న గురించి లేకపోతే నీ స్నేహితురాలి గురించి ప్రార్థన చేయి. You do that. అలాంటి పని స్కూల్లో చేయి. Do that regularly. క్రమముగా పని చేయి. Hard work. కష్టపడి పని చేయి. You can actually spend 40 minutes of your lunch time just touching your smartphone. 40 minutes. చూడండి, లంచ్ టైం నీ త్వరగా ముగించేసి ఇంకా మిగతా 40 నిమిషాలు స్మార్ట్ ఫోన్ తో ఆడుతూ ఉంటాం. Only this thumb is getting some exercise. నీ బాడీలో ఏది పని చేయట్లేదు, జస్ట్ ఈ థంబ్ నెయిల్ మాత్రమే, ఈ థంబ్ వేలు మాత్రమే పని చేస్తుంది. Wake from your sloth. నీకున్నటువంటి ఆ సోమరితనం నుండి లేవాలి. Take a few steps. కొన్ని అడుగులు కష్టపడి తీసుకో. Identify people. కొంతమంది వ్యక్తులను కనుగొనాలి. People who need Jesus. యేసు లేనటువంటి వారిని కనుగొనాలి. In your college, in your corporate company. నీ కాలేజీలో కావచ్చు, నీ కార్పొరేట్ కంపెనీలో కావచ్చు. In the year 2008 November, I quit my job in HSBC. 2008 నవంబర్ లో HSBC లో నా ఉద్యోగాన్ని వదిలేశాను. Before that I was working there for 2 years. దానికి ముందు నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. My break was sometimes 15 minutes. I did night shifts, so sometimes I'm talking about 1 o'clock in the night or 3 o'clock in the night. 15-minute break. నైట్ షిఫ్ట్లు నాకు ఎక్కువగా ఉండేవి. నాకు లంచ్ టైం 15 నిమిషాలు ఇచ్చేవారు. And that 15 minutes I would grab something, eat something, and then we will go to a place in the company where nobody would come, 3 or 4 of us, and there we had 3-minute fellowships. కొన్ని నిమిషాల్లోనే నా లంచ్ బాక్స్ నేను ముగించేసి ఎవరు లేని ఒక స్థలంలోనికి నా స్నేహితులతో వెళ్ళి 3 నిమిషాలు మేము అక్కడ గడిపేవాళ్ళం. It was hard work. చాలా కష్టమైన But పని. it was satisfying work. కానీ అది తృప్తి కలిగించే పని. And I would prepare for those 2 minutes message. నేను ఆ 3 నిమిషాల్లో 2 నిమిషాల ప్రసంగాన్ని సిద్ధపడేవాడిని. And I would receive testimonies. What you shared with me, what you shared in the 3-minute fellowship, the 2-minute message spoke to me. It was the one thing I needed to hear. చాలా సాక్ష్యాలు నేను విన్నాను. డ్యూక్, నువ్వు చెప్పిన 2 నిమిషాల మెసేజ్ నా జీవితంలో గొప్ప ప్రభావితం కలగజేసింది. God will use you. యవనస్తుడా, దేవుడు నిన్ను కూడా వాడుకొనగలడు. If you will make yourself available to him. నీవు దేవునికి అందుబాటులో ఉంటే నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. Warren Wiersbe said. వాన్ వియర్స్బీ ఇలా చెప్తూ ఉన్నాడు. God cannot use your talents. దేవుడు నీ తలాంతులను ఉపయోగించుకోలేడు unless you give him your time. నీవు నీ సమయం ఇచ్చేంత వరకు దేవుడు నీ తలాంతులు వాడుకోలేడు. You have a talent. నీకు టాలెంట్స్ ఉండవచ్చు. God has given each one of us talents. ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తుడికి అద్భుతమైన తలాంతులు దేవుడు ఇచ్చి ఉండవచ్చు. But how can God use those talents? అయితే దేవుడు నీ తలాంతులు ఎప్పుడు వాడుకుంటాడు? When you give God time. నీవు దేవునికి నీ సమయం ఇచ్చినప్పుడు. And giving God time నీ సమయం ఇవ్వటం ద్వారా involves hard work. నీ సమయం ఇవ్వాలంటే దాంట్లో కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. Which means getting up early in the morning maybe. దేవునికి సమయం ఇవ్వాలంటే వేకువనే లేవాలి. If you are sleeping for 9 hours or 8 hours, maybe reducing that and sleeping for 7 hours or 6 hours. నీవు 9 గంటలు 8 గంటలు పడుకుంటున్నావేమో, 1 గంట నిద్ర నువ్వు సాక్రిఫైస్ చేయాలి. And which means not spending the entire night just touching your cell phone. Just do what you need to do with the cell phone and use the alarm feature of your cell phone and get up at 5 o'clock. నువ్వు నైట్ పడుకునేటప్పుడు నీ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తూ గంటలు గడపడం కాదు, 1 నిమిషం ఉపయోగించి నీ ఫోన్ ని అలారం పెట్టుకోవాలి. And then get up. అలారం పెట్టుకొని ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు లేవాలి. Jesus rose from the dead. యేసు క్రీస్తు మరి చనిపోయిన వారిలో నుండి ఆయన తిరిగి లేచాడు. You can get out of your bed.
నీవు బెడ్లో నుండి లేవగలవచ్చు. Is it difficult? డెడ్ గా ఉన్న యేసయ్య లేచినప్పుడు, అంటే డెడ్ లో నుండి లేచిన యేసయ్య, Jesus rose from the dead. యేసయ్య డెడ్ లో నుండి లేచాడు. You get out from your bed. నీవు నీ బెడ్ లో నుండి లేవాలి. Begin your morning meditation. నీ మార్నింగ్ మెడిటేషన్ ప్రారంభించు. Begin to study God's word. నీవు దేవుని వాక్యం చదవడం ప్రారంభించు. Kneel down and pray for the lost people. మోకరించి నశించిపోతున్న నీ స్నేహితుల కొరకు ప్రార్థించు. God will give you messages. దేవుడు నీకు వర్తమానాలు ఇస్తాడు. And those messages you will share in your prayer group. నీ మెడిటేషన్ లో దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నీ ప్రేయర్ గ్రూప్ లో స్నేహితులతో పంచుకో. God will use you to organize outreach through your local church. యవనస్తుడా, నీ సంఘము ద్వారా నీవు అవుట్రీచ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. As a Bethesda team, you go to your senior pastor and say, Pastor, we are available. What can we do to shake Esra Nagar upside down for Jesus? బెతెస్దా టీమ్ గా నీ పాస్టర్ గారి దగ్గర వచ్చి, పాస్టర్ గారు ఇదిగో ఏస్రావు నగర్ ని తల క్రిందులుగా మార్చడానికి మేమేమి చేయాలని అడగండి. We are there to lift your hand up to do God's ministry. పాస్టర్ గారు ఇదిగో మీతో పాటు చేయి కలిపి దేవుని సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. You tell your pastor, you are thinking you have only 2 hands, but we are 20 youth here, 30 youth here. All of our hands are your hands, pastor. You tell us and we will do it. మీ పాస్టర్ గారితో చెప్పండి, పాస్టర్ గారు మీకు 2 చేతులు ఉండవచ్చు, ఇదిగో మా 30 చేతులు మీతో కూడా ఉన్నాయి, మీరేమి చెప్తే మేము అది చేస్తాం. So that's hard work. That takes its discipline. You need to give time for God. అది కష్టపడి పని చేయటం, దేవునికి సమయం ఇవ్వటం ప్రియమైన వారలారా. So you have a choice to waste your time or to be lazy or to do hard work. నీ సమయం వృధా చేసి సోమరిగా ఉండటానికి, కష్టపడి పని చేయటానికి నీకు చాయిస్ ఉన్నది. And finally, చివరిగా the final crossroads, చివరి క్రాస్ రోడ్, the road of life. జీవితం యొక్క రహదారి. Light or darkness. వెలుగా చీకట. The Bible says in Proverbs chapter 4 verse 18 and 19. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18-19 వచనాల్లో బైబిల్ The చెప్తున్నది, path of the righteous is like the light of a dawn, పట్ట పగలు వరకు వెలుగు which తేజరిల్లినట్లు shines brighter and brighter until full day. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. The way of the wicked is deep darkness. భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. You know, underline the word brighter and brighter and underline the word deep darkness. అంతకంతకు తేజరిల్లునన్న మాటను అండర్లైన్ చేయండి. భక్తిహీనుల గాఢాంధకారం అని అండర్లైన్ చేయండి. When you come to the book of Revelation, ప్రకటన గ్రంథానికి మనం వస్తే, the last verse, Revelation chapter 22 and verse 11. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం That's what the చూస్తే Bible says there also. బైబిల్ అక్కడ కూడా ఒక మాట చెప్తుంది, Let him who is righteous even be more righteous. Let him who is holy still be more holy. And let the wicked people even be more wicked. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము. You have a choice నీకు చాయిస్ ఉన్నది. to live more and more holy day in and day out. రోజు రోజుకి నీవు ఇంకా పరిశుద్ధంగా జీవించే ఛాన్స్ నీ ముందున్నది. That is walking in the light. అది వెలుగులో నడవటం. Because Jesus is the light. ఎందుకంటే యేసయ్యే వెలుగుగా ఉన్నాడు. Or you have a choice లేక నీకు ఇంకో చాయిస్ ఉన్నది. to go to the darkness, and this is deep darkness you go. గాఢాంధకారంలోనికి నువ్వు వెళ్ళిపోయే చాయిస్ కూడా ఉన్నది. The end of that road is hell. ఆ మార్గం యొక్క ముగింపు ఏంటో తెలుసా, గమ్యం ఏంటో తెలుసా, మరేది కాదు, నరకమే. The end of this road is eternal life with Jesus. అయితే వెలుగు మార్గం యొక్క ముగింపు గమ్యం Heaven, నిత్య జీవం. heaven on earth, భూలోకంలోనే పరలోకం. and literal heaven. అంతేకాకుండా నిజమైన పరలోకం. Because when you walk with Jesus, నీవు యేసుతో నడిచినప్పుడు He gives you a joy which the world cannot give. లోకం ఇవ్వలేని శాంతి సమాధానం యేసే నీకు He ఇవ్వగలడు. gives you a peace which the world cannot give. లోకం ఇవ్వలేని శాంతిని యేసే ఇస్తాడు. Joy unspeakable and full of glory, Peter says. ఓ మాట్లాడటకు వివరించడానికి లేనటువంటి గొప్ప ఆనందము దేవుడు ఇస్తానంటున్నాడు. That's how the great Bhakt Singh, a man who ministered in this great city of Hyderabad, a man from Punjab, a man of God who preached the gospel in this city. That's how he titles his testimony, Joy unspeakable and full of glory. వివరించలేని ఆనందము సంతోషమని భక్త సింగ్ గారు చెప్తా ఉన్నారు. That is, when you walk with Jesus, heaven on earth, you are enjoying your life. నీ యేసుతో నడుస్తూ ఉంటే యవనస్తుడా భూలోకంలోనే పరలోకపు జీవితాన్ని జీవించగలవు. And then there is a literal heaven. ఆ తరువాత ఈ లోకం విడిచిన తరువాత నీకు నిజమైన పరలోకం. But when you are going towards deep darkness, ఒకవేళ నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్తే, outside you look so happy, నీ బయటికి నువ్వు చూడ్డానికి ఆనందంగా but కనబడుతుంటావు, inside so empty. కానీ నీ లోపల అంతా ఖాళీగా ఉన్నది. It is like a shot put ball is in your heart. షార్ట్ పుట్ బాల్ నీ గుండె మీద ఉన్నది. Guilt, సుసైడల్ suicidal భావన, suicidal thoughts, మరి ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు, living hell.
నరకం జీవించటం. Now that's why a Hollywood comedian, a Hollywood actor who did comedy roles called Robin Williams, a man who has seen money, man who has seen fame, man who has seen many things, he ended his life. Robin Williams అన్నటువంటి హాస్య నటుడు, ప్రపంచమంతటా పేరు కలిగిన వాడు, డబ్బు కలిగినటువంటి వాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. One actor said that once he went to a nightclub or some place where a lot of people are dancing. ఒక యాక్టర్ చెప్తున్నాడు, ఒకసారి నైట్ క్లబ్ కి వెళ్ళాడు, అక్కడ అందరూ డాన్స్ చేస్తున్నారు. And they were watching that from a corner having a drink. ఆయన ఒక మూలకు నిలబడి చూస్తూ కూర్చొని ఒక డ్రింక్ తాగుతున్నాడు. And Robin Williams told that man, రాబిన్ విలియమ్స్ ఆ వ్యక్తితో అంటున్నాడు, I can make all these people happy. వీరందరినీ నేను హ్యాపీగా చేయగలను, but I am not happy. కానీ నేను హ్యాపీగా లేను. That's the tragedy of my life. జీవితం అలాంటిది ప్రియమైన దేవులారా. Living hell, నరకము అనుభవిస్తున్నావు, and a literal hell at the end of the journey. ఈ భూలోకంలో నరకం అనుభవిస్తున్నావు, ఖచ్చితంగా ప్రభుని వెంబడించకపోతే నిజమైన నరకానికి వెళ్తావు. A place of weeping and gnashing your teeth, Jesus said. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు తప్ప మరే పని ఉండదు. Why weep? ఎందుకు ఏడుపో తెలుసా? Because you will be sad. నీవు అక్కడ దుఃఖముతో ఉంటావు. There is no chance after you die and no chance after you hit hell. నీవు ఒక్కసారి నరకంలో అడుగు పెట్టిన తర్వాత వేరే ఛాన్స్ నీకు లేదు. You will be sad because you missed your opportunity. నీవు నీ అవకాశాన్ని పోగొట్టుకున్నావు గనుక సాడ్ గా ఉంటావు. And you will grind your teeth. నీవు నీ పళ్ళు కొరుకుతూ ఉంటావు. Sign of anger. కోపముతో మండిపోతుంటావు. You'll be angry with yourself. నీ మీద నీకే చిరాకు కోపం వచ్చేస్తావు. You say, I came to Bethesda Church. నీవు అప్పుడు అంటావు నరకంలో ఉండి, నేను బెతెస్దా చర్చికి వచ్చాను. I heard the wonderful messages of the pastor. అద్భుతమైన ప్రసంగాలు పాస్టర్ గారు చెప్తే విన్నాను. On August 29th they had even a youth retreat. 29వ తారీఖు ఆగస్టున యూత్ రిట్రీట్ కూడా ఏర్పాటు చేశారు. The gospel was preached from the book of Proverbs. దేవుని సేవకుడు సామెతల గ్రంథం నుండి వాక్యం చెప్పాడు. A call was given. మరి ఆల్టర్ కాల్ ఇవ్వబడింది. But I missed it all. అయితే నేను అవకాశాన్ని పోగొట్టుకున్నాను. నేను నా పాపం విషయంలో కఠినముగా ఉన్నాను. From darkness I went to deeper darkness. ఆ చీకటి జీవితంలో నుండి ఇంకా గాఢాంధకారమైన జీవితంలోనికి వెళ్ళిపోయాను. From deeper darkness I went to the outer darkness, which is another Bible word for hell. Outer darkness. ఆ గాఢాంధకారపు లోయలో నుండి ఇంకా చీకటిలోనికి వెళ్ళిపోయాను. You have a choice. వెలుపటి చీకటిలోకి వెళ్ళిపోయాను. Brighter light and brighter or darker and darker and ultimately outer darkness. యవనస్తుడా, వెలుగు తేజరిలే వెలుగులోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా, లేక చీకటి గాఢాంధకారము వెలుపటి చీకటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? What should you do? నీ చాయిస్ ఏంటి? What should you do? నీవేమి చేయాలి? Proverbs 28:13. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. This is the ultimate choice. ఇది చివరి చాయిస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. Whoever conceals his sin will not prosper. 28. Proverbs 28 and verse 13. 28:13వ వచనం. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. Whoever conceals his transgressions will not prosper. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. But whoever confesses and renounces them will obtain mercy. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. That's a solution. అది పరిష్కారం. That's what Jesus preached. యేసు ప్రకటించింది అదే. In Luke 13:5 he said, unless you repent you too will perish. నీవు మారు మనసు పొందకపోతే శిక్ష అనుభవిస్తావని ప్రకటించాడు. So you need to repent. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి. You need to take a U-turn. నీవు U-turn ని జీవితంలో తీసుకోవాలి. There is a way which seems right to man but in the end it leads to death. That's what we also read in Proverbs. అతను వెళ్ళే మార్గము సరిగానే కనబడవచ్చు కానీ తుదకు అది నిత్య నాశనమునకే నడిపిస్తుంది. You're going in that road. నీవు ఆ మార్గంలో వెళ్తున్నావేమో. That road called sex. సెక్స్ అనే రోడ్ లో వెళ్తున్నావేమో. The road called pride. గర్వం అనే రోడ్ లో వెళ్తున్నావేమో. The road called gossip. లేక గాసిప్ అనే రోడ్ లో వెళ్తున్నావేమో. The road called envy. లేక శత్రుత్వం అనే మార్గంలో వెళ్తున్నావేమో. The road of sin. పాపం అనే మార్గంలో వెళ్తున్నావేమో. Take a U-turn. అయితే నీవు యవనస్తుడా U-turn తీసుకోవాలి. Repent. మారు మనసు పొందాలి. Unless you repent you too will perish, Jesus said. మారు మనసు పొందకపోతే నీవును శిక్షించబడతావు. And then believe. అప్పుడు తర్వాత నమ్మాలి. Believe on Jesus. యేసులో నమ్మాలి. Yet to all those who received him, ఎందరైతే ఆయన అంగీకరించారో, to those who believed in his name, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం he gave ఉంచారో, them the right to become the children of God. వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం పొందుకుంటారు. So leave your sin and believe in Jesus. పాపాన్ని విడిచిపెట్టాలి,
యేసునందు విశ్వసించాలి. Do it now. ఇప్పుడే అది చేయాలి. Do it now. ఈ రోజే ఇప్పుడే అది చేయాలి. Because the Bible says in Proverbs 29 and verse 1, 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం చెప్తుంది, he who is stiff-necked after many rebukes will be suddenly destroyed without any remedy. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. Without remedy. ఏమాత్రం ఇక పరిష్కారం లేదు. You'll be destroyed. నాశనం అయిపోతావు. Because after death there is no chance of salvation. చనిపోయిన తర్వాత రక్షణ పొందడానికి చాయిస్ లేదు. Because when you say no to the convicting voice of the Holy Spirit will stop speaking to you someday. పరిశుద్ధాత్ముడు నిన్ను మాటి మాటికి ఒప్పిస్తూ కన్విన్స్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మకు నో అని చెప్పావంటే పరిశుద్ధాత్మ మాట్లాడటం మానేస్తాడు. And Jesus is coming back like a thief in the night. And when he comes back, he came as a savior first time. Second time, he's coming as a judge. And after he comes back, after you see him in the midair, it'll be too late to be saved. పరిశుద్ధాత్మ స్వరానికి నువ్వు లోబడలేదు గనుక యేసయ్య రెండోసారి వస్తున్నప్పుడు మొదటిసారి నీ కొరకు ప్రాణం పెట్టడానికి రక్షించడానికి వచ్చాడు. రెండవసారి దొంగ వలె రాబోతున్నాడు. ఆ రోజున నిన్నెవరూ రక్షించలేరు. He who is stiff-necked after many rebukes will be destroyed suddenly without any remedy. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. Before the time when there is no remedy comes, నీకు ఇక మార్గం లేదు, ఇంకా అవకాశం లేదన్న సమయం రాకముందే look at the Redeemer. ఈ విమోచకుడి వైపు చూడు. He went to the cross for you. ఆయన నీ కొరకు కలువరి సిలువనెక్కాడు. Before the cross he went to Gethsemane. ఆయన కలువరి సిలువ ఎక్కక ముందు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. He prayed. అక్కడ ప్రార్థించాడు. The Bible says బైబిల్ చెప్తున్నది his sweat became like great drops of ఆయన blood. ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తములాగా మారిపోయింది. That blood drop says, I love you. ఆ రక్తపు బిందువు అంటున్నది, యవనస్తుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. They put the crown of thorns on his head. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. Blood from his forehead. ఆయన తల నుండి రక్తము కారుతున్నది. Each blood drop says, I love you. ప్రతి రక్తపు చుక్క అంటున్నది, యవనస్తుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. And then they started whipping him on the back 39 అతని times. వీపు మీద 39 సార్లు కొరడాతో కొడుతూ ఉన్నారు. Blood all over his back. ఓ అతని వీపంతా రక్తము కారుతున్నది. Every drop says, I love you. ప్రతి రక్తపు చుక్క అంటున్నది, యవనస్తుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. They took out those wrong nasty nails. ఆ పొడవైనటువంటి పదును కలిగిన మేకులు తీసుకున్నారు. They put it in his arms. అతని చేతుల్లో పెట్టారు. More blood from his hands. ఓ అతని చేతుల నుండి భయంకరమైన రక్తము కారుతోంది. Every blood drop says, I love you. ప్రతి రక్తపు చుక్క అంటున్నది, యవనస్తుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. They put the nails on his legs. మేకులు కాళ్ళకు పెట్టారు. More blood. ఇంకా రక్తం వస్తున్నది. Every drop says, I love you. ప్రతి రక్తపు చుక్క అంటున్నది, యవనస్తులారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. A cruel Roman soldier sent a spear on his side. Blood and water came out. Every drop of blood he shed. Every drop blood said, I love you. క్రూరుడైన రోమా సైనికుడు వచ్చి ప్రక్కలో బల్లెపు పోటును పొడిచాడు. రక్తము నీరు బయటికి వచ్చింది. ఆ రక్తపు చుక్క అంటున్నది, యవనస్తుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. And that blood speaks. ఆ రక్తం ఈ రోజు మనతో మాట్లాడుతున్నది. It says, him that comes to me, the blood of Jesus echoes the words of Jesus, him that comes to me, I will never drive him away. యేసయ్య మాట ఎక్కువగా వస్తా ఉన్నది, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూను తృణీకరించను. Would you close your eyes right now? యవనస్తులారా మన కళ్ళు మూసుకుందామా? All eyes close. ప్రతి కన్ను మూయబడాలి. All heads bowed. అన్ని తలలు క్రిందికి వచ్చాయి. This is a very important moment. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. How many of you will say, మీలో ఎంతమంది చెప్పగలరు, I will choose Jesus? నేను యేసును కోరుకుంటాను. Jesus and his things. యేసయ్యను ఆయన కార్యములు నేను కోరుకుంటాను. Not Satan and his things. సాతాను వాడి క్రియలు కాదు. Now we talked about many things in this message. చాలా విషయాలు మనం విన్నాం. But at the summary of this all is, ఈ ప్రసంగ సారాంశం ఏంటి? would you be willing to become a disciple of Jesus? నీవు యేసుకు శిష్యుడు అవ్వటానికి ఇష్టపడుతున్నావా? I'm not just talking about raising your hand in a meeting. ఏదో మీటింగ్ లో చేతులెత్తే విశ్వాసులుగా కాదు. But follow Jesus with the whole life. యేసుని వెంబడించేటువంటి యవనస్తులు అవ్వటానికి ఇష్టపడుతున్నావా? Turning your back on Satan and sin. నీ సాతానుకు నీ వెనుక వీపు చూపించు. Go in that way called Jesus, who said, I am the way, the truth and the life. నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన ఆ యేసు అనే మార్గంలో నువ్వు నడువు. There was a time when you walked with Jesus. కొన్ని సమయాలు నువ్వు యేసుతో నడిచిన But సందర్భం. now you're backslidden. ఇప్పుడు నువ్వు వెనకబడిపోయావేమో. But this is a good time to come back. మరలా నీ జీవితాన్ని డెడికేట్ చేసుకో. Come back. తిరిగి రా యేసునొద్దకు. Will you say, I will take the Jesus turn? నేను యేసు
యేసు వైపుకు నేను వెళ్తానని చెప్పగలవా? How many of you will say, I'll take the Jesus turn? నేను యేసయ్య వైపుకు తిరుగుతానని I'm repenting from my sins and I'm turning to taking the Jesus turn. నా పాపం విషయంలో పశ్చాత్తాపడి యూ టర్న్ తీసుకొని యేసు వైపుకి వెళ్తానని ఎంతమంది చెప్పగలరు? Can I see your hand? Can you raise your hand? మీ చేతులు పైకి చూపించగలరా? Yes, I'm taking the Jesus turn. నేను యేసయ్య వైపు తిరుగుతాను. High, raise it high, raise it high. పైకెత్తి చూపించండి. నేను ఈ రోజు నుండి యేసు వైపు ప్రయాణం చేస్తాను. I'm taking the Jesus turn in the road of life. నేను జీవితం అనే మార్గంలో యేసు ఉన్న మార్గాన్ని ఎంచుకుంటాను. My back is towards Satan. నా వీపు సాతానుకి ఇస్తాను. My back is towards sin. నా వీపుని పాపానికి చూపెడతాను. I'm deliberately turning towards Jesus. నేను నిఖచ్చితంగా యేసు వైపు తిరుగుతున్నాను. Raise it high. నీ చెయ్యి పైకెత్తి దేవునికి Those of you who raised your hand, I want you to get up from your seats. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చెయ్యెత్తినట్లయితే నీ చైర్లో నుండి పైకి లేచి Raise up నిలబడు. from your seats. నీవు కూర్చున్న స్థలం నుండి నిలబడు. If you raise that hand, get up from your seats. నువ్వు చెయ్యి పైకెత్తినట్లయితే లేచి నిలబడు. Not everybody. అందరు కాదు. If you are really turning towards Jesus. నిజమైన సమర్పణతో ఈ రోజు జీవితం అనే మార్గములో యేసు వైపు తిరుగుతున్నానన్న వారు లేచి నిలబడండి. If you really have an inclination to repent from your sin. నీ పాపము నుండి నిజముగా పశ్చాత్తాపపడి యేసు వైపుకు తిరగాలని ఆశపడితే లేచి నిలబడు. Then you can get up. అప్పుడు లేచి నిలబడు. Get up. లేచి నిలబడు. Today is the day of salvation. ఇంకా ఎవరితోనైనా దేవుడు Now is మాట్లాడుతుంటే God's accepted time. ఇదే దేవుని అనుకూలమైన He సమయం. calls you. He calls you. యేసుని పిలుస్తున్నాడు. Him that comes to me, by no means I will drive you away. నా యొద్దకు వచ్చువాడిని నేను ఎవరిని ఎన్నడూను తృణీకరించనంటున్నాడు. Your friends may drive you away. నీ స్నేహితులు నిన్ను Your తృణీకరించవచ్చు. boyfriend may drive you away. నీ బాయ్ ఫ్రెండ్ తృణీకరించవచ్చు. A girlfriend might drive you నీ away. గర్ల్ ఫ్రెండ్ నిన్ను But తృణీకరించవచ్చు. Jesus will never drive you away. అయితే యేసు నిన్ను ఎప్పుడు తృణీకరించడు. And then the fourth and the third step. మూడవ విషయం. I know there's only limited space, but I want you to walk forward to the altar. ఇక్కడ కొంచెం స్థలమే ఉంది, అయినా నిలబడిన వాళ్ళు దయచేసి ముందుకు రండి. Come forward. This is going to be a very special time. ఈ రోజు చాలా ప్రత్యేకమైన సమయం. నీ కొరకు నిలబడిన వాళ్ళు ప్రేమతో ముందుకు రండి. Quietly, without disturbing anything, quietly move to the center and then line up before the altar. వారిని డిస్టర్బ్ చేయకుండా అమ్మాయిలు ఇటు నా కుడి వైపు, Quietly, అబ్బాయిలు ఎడం వైపుకి ఇలా వచ్చి నిలబడండి. I don't want anybody to open their eyes. మిగతా వాళ్ళెవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. If you want to walk, quietly come and then close your eyes again. నీవు ముందుకు రావాలంటే నెమ్మదిగా వచ్చి ఇంకా ముందుకు రండి. చాలా మంది వస్తారు. This is not an exhibition. ఇదేదో ఎగ్జిబిషన్ కాదు. This is an encounter with God. ఇది దేవుణ్ణి కలుసుకోవటం. In Bethesda Church, this is young people having an encounter with Jesus. ఈ బెతెస్దా చర్చిలో యవన బిడ్డలు యేసు క్రీస్తుని కలుసుకుంటున్నారు. So this is not for just for viewing and enjoying, but this is a serious moment. ఇది అటు ఇటు కళ్ళు తెరిచి చూడటానికి కాదు, ఇది యేసుని వెంబడించేటువంటి సమయం. And if you come forward, నీవు ముందుకొస్తే close your eyes. కళ్ళు మూసుకోనండి. Close your eyes. కళ్ళు మూసుకోనండి. And talk to Jesus. యేసుతో మాట్లాడండి. Jesus is 100% human. యేసుక్రీస్తు 100% మానవుడిగా ఉన్నవాడు. 100% God. 100% దేవుడిగాను ఉన్నాడు. He can speak to you. ఆయన నీతో మాట్లాడగలడు. You can speak to him. నీవు ఆయనతో మాట్లాడవచ్చు. 100% human, 100% God. 100% మానవుడు, 100% దేవుడు. Like you speak to your friend, నీవు నీ స్నేహితుడితో you మాట్లాడినట్టు can speak to Jesus. నీవు యేసుతో మాట్లాడవచ్చు. Tell him, Jesus, I'm sorry for my sins. ఈ రోజు మీ నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా నేను చేసిన దాన్ని బట్టి సారీ I'm చెప్తున్నా. sorry, Lord. ప్రభువా నన్ను క్షమించు. I've sinned against you with my mind. మా ప్రభువా నీకు వ్యతిరేకముగా నా మనసులో పాపం చేశాను. Oh, I have pride and I have envy and I have lust. నాలో గర్వం ఉన్నది, శత్రుత్వం ఉన్నది, ఈ లోకపు ఆశలున్నాయి. Please forgive me. ఈ రోజు నన్ను క్షమించండి. I've sinned against you with my hands. చేతులతో పాపం చేశాను. Oh, I have held that cigar in my hand. ఎవరికి తెలియకుండా సిగరెట్ నేను కాల్చాను. I have indulged in sexual sin, masturbation, compulsive masturbation. నేను మాస్టర్బేషన్ అన్న పాపమును ఎవరికి తెలియకుండా నేను sinned against you చేశాను. with my hands. నా చేతులతో నేను పాపం చేశాను. I have touched that girl the wrong way. నేను ఒక అమ్మాయిని చెడు దృష్టితో ముట్టుకున్నాను. I am sorry, Lord. యేసయ్యా నన్ను క్షమించు. I have sinned against you with my body. నా శరీరముతో నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. Oh, I have abused it with alcohol. నేను ఆల్కహాల్కి అలవాటయ్యాను.
అయ్యాను. I have abused it with cigarettes and nicotine. నేను సిగరెట్ తో నికోటిన్ తో నా శరీరాన్ని గాయపరుచుకున్నాను. I have joined it with a boy who is not my husband, a girl who is not my wife. నా భర్త గాని పురుషుని దగ్గరకు, నా భార్య గాని స్త్రీ దగ్గరకు నేను వెళ్ళి తనను ముట్టుకున్నాను. I'm sorry, Lord. యేసు నన్ను క్షమించు. Wash me. నన్ను కడుగు. The Bible says బైబిల్ చెప్తున్నది the blood of Jesus యేసు రక్తము will cleanse you from every sin. ప్రతి పాపము నుండి నిన్ను కడిగి వేయును. Every sin. ప్రతి పాపము. There is nobody who needs to feel they are condemned here. ఇక్కడ ఎవరో నేను శిక్షించబడుతున్నాను అన్న ఆలోచనతో If ఉండవద్దు. you come under the blood of Jesus, నీవు యేసు రక్తం దగ్గరికి వస్తే there is no condemnation. యేసు రక్తములో శిక్ష లేదు. Because ఎందుకంటే the blood of Jesus యేసు రక్తము will cleanse you from every sin. ప్రతి పాపము నుండి నిన్ను It's the కడుగుతున్నది. blood that says I love you. ఆ రక్తము నిన్నతో అంటున్నది నేను నిన్ను The ప్రేమిస్తున్నాను. blood that says I died for you. నీ కొరకు చనిపోయానని చెప్పిన రక్తం. That's the blood that is speaking to you right ఆ now. రక్తం ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది. Hallelujah. హల్లెలూయా. I want you to speak to Jesus right now. దయచేసి మీ నోరు తెరిచి నీ యేసయ్యతో మాట్లాడు. Quietly close your eyes and start talking. నీ కళ్ళు మూసుకొని నీ హృదయంలో నువ్వు ప్రభుతో మాట్లాడు. Maybe there are 200 people here, 250 people here. బహుశా ఇక్కడ 250 మంది యవనస్తులు ఉన్నారు. But when you close your eyes, వీరు కళ్ళు మూసుకున్నప్పుడు it is as if you and Jesus are alone in this church. ఎంత మంది ఉన్నా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ స్పందన ఎలా ఉండాలంటే ఇక్కడ నేను నా యేసయ్య తప్ప ఇంకెవరూ లేరు అన్నట్టుగా ఉండాలి. It is you and Jesus in this church. That's all. యవనస్తుడా, ఈ సంఘంలో ఈ రోజు నీవు నీ యేసయ్య ఉన్నారు. Talk to him. ఆయనతో మాట్లాడు. He's your redeemer. ఆయన నీ విమోచకుడు. He is the way. ఆయనే నీ మార్గము. You have walked in your way all this while. ఇప్పటి వరకు నీ సొంత మార్గంలో నడిచావు. But now ఇప్పుడు you're walking in the Jesus way. నీవు యేసు మార్గంలో నడుస్తున్నావు. It's not a religion. ఇది ఒక మతము కాదు. It is a relationship. ఇది యేసుతో సంబంధం. He said in Revelation 3:20, ప్రకటన 3:20లో అంటున్నాడు, behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. If anyone opens the door, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే I will come in నేను లోపలికి and వస్తాను. eat with him. నేను వారితో సహవాసం You చేస్తాను. know what is Christianity? క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? It is going for dinner with Jesus. ఇది యేసుతో డిన్నర్ చేయటం. Which means having fellowship with Jesus. అనగా యేసుతో సహవాసం చేయటం. You go with your friends to KFC or McDonald's, you can have fellowship with Jesus like that. You can have an intimate friendship with నీ him. స్నేహితులతో మెక్డొనాల్డ్ కేఎఫ్సీకి వెళ్ళినట్టుగా నీవు యేసుతో సహవాసానికి వెళ్ళవచ్చు. That's what he says in Revelation 3:20. I want to come into your life and eat with you, which means we will eat and talk and fellowship and we will grow. We will grow in this and you will grow in that relationship. నా స్వరం విని మీరు తలుపు తీస్తే నేను మీ జీవితంలోనికి వచ్చి మీతో భోంచేస్తాను, సహవాసం చేస్తాను, మాట్లాడతాను, మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అంటున్నాడు. And when you grow in your friendship with Jesus, యేసుతో నీ స్నేహంలో నీవు ఎదిగినప్పుడు you cannot be comfortable with sin. నీవు ఇక పాపంతో జీవించలేవు. And you'll experience victory over sin. ప్రతి రోజు పాపం మీద నీవు విజయాన్ని పొందగలవు. You may not become perfect overnight. ఒక్క రాత్రిలో నేను పర్ఫెక్ట్ అయిపోతావు అని But చెప్పట్లేదు. when you confess your sin to Jesus, కానీ నీ పాపమును యేసు ఎదుట ఒప్పుకున్నప్పుడు He will cleanse you. ఆయన నిన్ను కడుగుతాడు. And He will make you powerful, more powerful than sin. ఆయన పాపము కంటే నిన్ను శక్తివంతుడిగా As చేస్తాడు. Paul says, sin will not be your master. పౌలు అంటున్నాడు, ఇక పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. Jesus will be your master. యేసు నీ యజమానిగా ఉంటాడు. A loving master. ఒక ప్రేమించే యజమాని. Say, just Lord, I want you. ఈ రోజు యవనస్తులారా చెప్పండి, యేసయ్యా I'm coming back to you. నేను నీ దగ్గరికి తిరిగి I వస్తున్నాను. love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I'm going to teach you a prayer right now. మీకు ఒక ప్రార్థన నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను. And I want you to say this prayer after me. ఈ ప్రార్థన నా వెనకాల మీరు చెప్పండి. I will say this in English. నేను ఇంగ్లీష్ లో చెప్తాను. Then we will have Telugu translation. తెలుగులో చెప్పబడుతుంది. And then I want you to repeat after me in Telugu. తెలుగులో చెప్పబడిన ప్రార్థన మీరు నా వెనకాల చెప్పండి. So me in English, then Telugu translation, and then you can repeat. నేను ఇంగ్లీష్ లో చెప్తాను, పాస్టర్ గారు తెలుగులో చెప్తారు, తర్వాత మీరు తెలుగులో ప్రార్థనను అతని వెనకాల చెప్పండి. You're watching me online? మీరు నన్ను ఆన్లైన్ లో చూస్తున్నట్లయితే Right where you are, you can come to Jesus. నీవు కూర్చున్న స్థలంలోనే యేసుకు నీ జీవితాన్ని You're అప్పగించవచ్చు. watching me in your living room or your study room or in an internet parlor, wherever you are. నీ లివింగ్ రూమ్ లో లేకపోతే నీ బెడ్ రూమ్ లో ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, Remove that laptop from your lap and kneel down right where you are. ల్యాప్టాప్ ని నీ యొక్క నీ మీద నుండి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మోకరించి నువ్వు ప్రార్థనలో And you also pray this prayer with me. నీవు కూడా నాతో పాటు ప్రార్థనలో So shall we pray together? కలిసి ప్రార్థన చేద్దాం. నేను చెప్పిన ప్రార్థన నా వెనకాల చెప్పండి. Dear Lord Jesus, ప్రియమైన యేసయ్యా, I come to you. నేను నీ యొద్దకు వస్తున్నాను.
I am a sinner. నేను పాపిని, Please forgive me. దయతో నన్ను క్షమించండి. You died for me on the cross. కల్వరి సిలువలో నీవు నా కొరకు చనిపోయావు. Cleanse me with your blood. నీ రక్తముతో నన్ను కడగండి. I am yours. నేను నీవాడను. I surrender my life to you. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. Thank you for forgiving me. నన్ను క్షమించినందుకు వందనాలు. From this day onwards, ఈ రోజు నుండి, from this moment onwards, ఈ క్షణము నుండి I will live for you నీ కొరకు జీవిస్తాను. with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయముతో. Thank you for speaking to me, Jesus. నాతో మాట్లాడినందుకు యేసయ్యా వందనాలు. In your name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. You can quietly go back to your seats. మరలా నిశ్శబ్దంగా మీ స్థలాలకు వెళ్ళి కూర్చోండి. I'll just take 2-3 minutes and then I'll be done. 2-3 నిమిషాలు తీసుకొని నేను ముగించేస్తాను. Quietly. Even as you're walking back, you can hear me speak. మీరు నడిచి వెళ్తూ కూడా నా మాటలు మీరు వినవచ్చు. There are 4 things that are very important to you after you've given your life to Jesus. ఈ రోజు సమర్పణతో మీ జీవితాలు ముందుకొచ్చి సమర్పించిన మీకు 4 విషయాలు ప్రాముఖ్యమైనవి. One is that you must read your Bible daily. ఒకటి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. If you don't have a copy of the Bible, get a copy of the Bible from this local church. ఒకవేళ బైబిల్ లేకపోతే అడిగి తీసుకోండి. ఈ రోజు ఇస్తానని ప్రామిస్ చేశారు కనుక అడిగి తీసుకొని When you read the Bible, God speaks to you. ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. Second, take time to pray every day. రెండవది, నువ్వు చేయాల్సిన పని ప్రతిరోజు సమయం కేటాయించి ప్రార్థన చేయాలి. Prayer is you talking to Jesus. ప్రార్థన నీవు దేవునితో, యేసయ్యతో మాట్లాడటం. Third, మూడవది, join a local church, and this is a very good local church to be part of. You're in this area, I invite you to come to this church every Sunday. మీకు దగ్గరలో ఉన్న సంఘానికి మీరు చేరాలి. ఒకవేళ ఈ సంఘానికి మీరు దగ్గరగా ఉంటే ఈ సంఘానికి ప్రతి ఆదివారం రండి. If you are in a place where there is no fellowship, you create a fellowship, a small fellowship, or find a fellowship. ఎక్కడ ఒకవేళ మంచి సహవాసం సంఘం లేకపోతే మీరే ఆ స్థలంలో ఒక సహవాసాన్ని ప్రారంభించండి. And fourthly, tell others about Jesus through your life and through your lips. నాలుగవది, నీ జీవితం ద్వారా, నీ పెదవుల ద్వారా యేసు రక్షణ సువార్తను ఇతరులకు చెప్పాలి. God bless you.